దేవుని నామానికి స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. 7 జిల్లాల దాటి ఈ జిల్లాకు వచ్చాను. విజయనగరం జిల్లాలో మీరు ఉన్న నన్ను అయ్యగారు నేను 2 స్వార్థ సభలో పాల్గొన్నాం. వారు మరి ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. మన వాళ్ళ టైం ఎంత అయిందంటే 8:30 అయింది, సీరియల్ టైము. ఎంతమంది వచ్చారు? 7 గంటలకు 6 గంటలకు రారు. ఎందుకంటే మన ఇంట్లోనే ఉంది ఒక పెద్ద సైతాన్. అక్కడ నీ చేతిలో ఒక సైతాను, ఇంట్లోనే ఒక సైతాను. కాబట్టి మన జీవితాలని పాడు చేస్తున్నాయి. టీవీ సీరియల్లు మన కొంపలెట్టగా ముంచుతున్నాయో. టీవీ సీరియల్లు మన కొంపలెట్టగా ముంచుతున్నాయో. టీవీ సీరియల్లు మన కొంపలెట్టగా ముంచుతున్నాయో. టీవీ సీరియల్లు కలవారు కోడలు అంట, కలహాలే అన్ని ఇంట. కలవారు కోడలు అంట, కలహాలే అన్ని ఇంట. భార్యాభర్తలు అంట, బాధలు తప్పవు అంట. భార్యాభర్తలు అంట, బాధలు తప్పవు అంట. మొగల రేగిలే అంట. నన్ను 7 గంటలైతోడిగా నిలిపోమంటున్నాడు. ఏమిటి సార్ అంటే మొగల రేకులు సీరియల్ వస్తుంది, వెళ్ళిపో సీన్ అని చెప్తున్నాడు. పాపము వలన వచ్చి జీతం మరణం. ఆ మరణం రాకముందు ప్రభు యేసుక్రీస్తుని నమ్ముకో. మొగల రేకెళ్ళే అంట, దానికి మొదల శివరాలేదంట. ఆటో భారతి అంట, ఆటోలు బ్రతికేది అట్ట. టీవీ సీరియల్లు మన కొంపలట్టగా ముంచుతున్నాయో. టీవీ సీరియల్లు కాబట్టి ఇవి చూస్తే పాడైపోతాం. దేవుని వాక్యం విందాం, దేవుని ప్రార్థిద్దాం, దేవుని కోసం బ్రతుకుదాం. కాబట్టి ఈ లోక పాపాలన్నీ కూడా మోసిపెట్టి మన కోసం కలువర చిలువలు రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్న యేసయ్య కోసం జీవిద్దాం. పైలమ్మ కొడుక పాపము చేయకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకుమురా. పైలమ్మ కొడుక పాపము చేయకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకుమురా. నీ బ్రతుకుమారును యేసును నమ్ముమురా. నీ బ్రతుకుమారును యేసును నమ్ముమురా. పైలమ్మ కొడుక పైలం కొడుక పైలం కొడుక 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 ఏయ్ కొడుక 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 పాపము చెయ్యకురా. యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకుమురా. నీ బ్రతుకుమారును యేసును నమ్ముమురా. చెయ్యమని ఒత్తుడు తెస్తుంది. ఉడుకు రక్తము ఉరకల పడుతుంది. పాపము చెయ్యమని ఒత్తుడు తెస్తుంది. పాపమన్నది పాము లాంటిది, పగ పడుతుంది ప్రాణమ్మ తీస్తుంది. పాపమన్నది పాము లాంటిది, పగ పడుతుంది ప్రాణమ్మ తీస్తుంది. పైలం కొడుకో పైలమ్మ కొడుకో పాపము చెయ్యకురా. యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకుమురా. కత్తి కన్న పదునెక్కువ కొడుక, మనిషి కోపము మంచిది కాదు.
రూపము మంచిది కాదు. కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేవు, నోరు జారితే తీసుకోలేవు. పైలమ్మ కొడుకు, నా పైలమ్మ కొడుగా పాపము చెయ్యకురా, ఈ సైన నమ్ముకొని మంచిగా బతుకుమురా. క్రైస్తవ జీవితం విలువైంది, నిప్పులాగా బతకాలి కొడుక. క్రైస్తవ జీవితం విలువైంది, నిప్పులాగా బతకాలి కొడుక, నిప్పులాగా బతకాలి కొడుక, నిందలన్నీ మొయ్యాలి కొడుక. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన సేవకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ దేవుని నామమున వందనాలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ అతి శ్రేష్ఠ గణనమైన నామాన్ని బట్టి నీ పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే ప్రభువా, ఎన్నో దినములుగా ప్రభువా ప్రార్థించి ఎదురు చూసిన రీతిగా ప్రభువా ఈ యొక్క సమయమును మా ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు నా తండ్రి మా ప్రభువా ప్రార్థన ఎందును, పాటల ఎందును, వాయిద్యములందును ప్రభువా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఉన్నారు ప్రభువా. నీకు స్తోత్రములు అయ్యా. ఈ ప్రాంతంలోనికి వచ్చి మా ప్రభువా మీరు ఎందు నిమిత్తం మా ప్రభువా ఏమి యొక్క ఉద్దేశం, ఆలోచన, మీ యొక్క చిత్తం ఏమైంది ఈ ప్రాంతంలోనికి మీరు వచ్చి ఉన్నారు మాకైతే తెలియదు. కానీ ప్రభువా మీ యొక్క ఆలోచన ప్రకారం ఈ ప్రాంతంలో ప్రభువా ఈ యొక్క మీటింగ్లు ఏర్పాటు చేసిన మా గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క కూటముల కొరకు ప్రభువా మీ దాసుల ప్రయాసంతా కూడా ప్రభువా మీరు చూసిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే ఈ ప్రాంతంలో ప్రభువా ఏ యొక్క ఆత్మను మీ వైపుకు మళ్లించాలని రక్షణ పొంది ఎవరు ప్రభువా జారిపోయి ఉన్నారో ప్రభువా, ఆలస్యముగా ఉన్నారో ప్రభువా, నీ యొక్క రక్షణ నిర్లక్ష్యము కలిగి ఉన్నారో ప్రభువా, లేక నాయన రక్షణ లేక నశించిపోతున్న అయా వారిని రక్షించుటకు మా ప్రభు ఈ ప్రాంతములకు మీరు వచ్చి ఉన్నారు ప్రభువా. సమస్తమైన జగతి పునాది వేయబడక మునిపే మీ ఆలోచన అయింది కనుక ప్రభా అట్టి రీతిగా మీ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రభా, నీకు స్తోత్రాలు. అలాగే ఇక మొదటి రోజు మీటింగ్ని మీరు జరిగిస్తున్నారు ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ 3 దినాల మీటింగ్లు కూడా మీరు జరిగించండి. ఎంతవరకు ప్రభా ఇక 13 జిల్లాల మీటింగులలో ప్రభా అయ్యా కొన్ని జిల్లాల్లో మీరు జరిగించారు. అలాగే ఈ జిల్లాను కూడా మా ప్రభా మీ దాసుని ప్రాంతంలోనికి మీరు నడిపించారు. అందరి బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే ప్రభువా ఇక రాత్రి కాల వేళలో ప్రభువా ఈ ప్రాంత ప్రదేశంలో ఉన్న వారితో ప్రభువా మీరు ఏమి మాట్లాడిన ఉద్దేశించి అన్నారు ప్రభువా. తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను మధురమైన నీ వాక్యమును ప్రభువా మీ దాసుల నోటి నుండి ప్రభువా ఏమి కృమ్మరించినారో ప్రభువా, ఏ హృదయమునకి ఎట్టి వర్తమానం అవసరమైనదో, ఏ మనసులకు ఎట్టి యొక్క ఆలోచన అవసరమైనదో ప్రభువా ప్రతి ఒక్కరి హృదయమును ఎరిగిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రములు ప్రభువా. వారి వారి హృదయములకి సరిపడ వర్తమానము ప్రభువా మీ దాసులు నిలబెట్టుకుని మీరు మాట్లాడండి ప్రభువా నీకు స్తోత్రములయ్యా. అలాగే మీటింగుల కొరకు ప్రభువా అయ్యా వచ్చిన ప్రతి ఒక్కరిని గుప్పిలని విప్పి అన్నారు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్క గుప్పిలని మీరు ఆశీర్వదించండి. అయా ఇచ్చిన కానుకలు మీ యొక్క సభ నిమిత్తం వాడబడటకు నాయన మీరే గొప్ప కార్యము జరిగించమని, కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించమని, అయా జరగనున్న మా ప్రభా మీటింగ్ కార్యక్రమములు 3 దినాలు కూడా మా ప్రభు మీరే మీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో జరిగించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుని దీవించమని నజరేయుడైన యేసయ్య శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థించిన పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాము. సమయం చాలా కావస్తున్నది. మరి వాక్యానికి వెళ్ళే ముందు ఒక చిన్న పాట పాడాలని ఆశపడుతూ ఉన్నాను. తిండి లేకపోయే, విశ్రాంతి లేకపోయే. మనుష్యుడు పుట్టిన కాడి నుంచి విశ్రాంతి అంటూ లేకుండా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి మా యొక్క సంఘంలో ఈ పాట అందరూ జాలర్లు కాబట్టి ఈ పాట ఎక్కువగా కోరుతారు. కాబట్టి ఈ పాట పాడుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తిండి లేకపోయే, విశ్రాంతి లేకపోయే, తెల్లవారకుండానే
తెల్లవారే వరకు ఒక చేప పడకపోయే, భలు తెల్లవారే వరకు ఒక చేప పడకపోయే, తిండి లేకపోయే, విశ్రాంతి లేకపోయే, తెల్లవారే వరకు ఒక చేప పడకపోయే, భలు తెల్లవారే వరకు ఒక చేప పడకపోయే. అందరు తప్పని ఉంటామండి. ఎవరు కూడా ఈ స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరించినట్లుగా మనందరం ఉద్యమం ఉందాం. యేసు మాట లేక హృదయ ప్రయాసాయే, యేసు మాట లేక హృదయ ప్రయాసాయే, నా విశ్వాస జీవితము చల్లగిల్లిపోయే, నా విశ్వాస జీవితము చల్లగిల్లిపోయే, తిండి లేకపోయే, విశ్రాంతి లేకపోయే, తెల్లవారే వరకు ఒక చేప పడకపోయే, తెల్లవారే వరకు ఒక చేప పడకపోయే. అందరూ కూడా చప్పట్లు కొడతామండి. ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండవద్దు. విసిరినే దిగజారిపోగా, విసిరినే దిగజారిపోగా, నా యేసు దరికి చేరా, నా బ్రతుకు మారిపోయే, నా యేసు దరికి చేరా, నా బ్రతుకు మారిపోయే, తిండి లేకపోయే, విశ్రాంతి లేకపోయే, తెల్లవారే వరకు ఒక చేప పడకపోయే, తెల్లవారే వరకు ఒక చేప పడకపోయే. యేసు మాట వినగా నా నామ నిండిపోయే, యేసు మాట వినగా నా నామ నిండిపోయే, నా వలను నేను విసరా, చేపలతో నిండిపోయే, నా వలను నేను విసరా, చేపలతో నిండిపోయే, తిండి లేకపోయే, విశ్రాంతి లేకపోయే, తెల్లవారే వరకు ఒక చేప పడకపోయే, 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 తెల్లవారే వరకు ఒక చేప పడకపోయే. హల్లెలూయా, హల్లెలూయా చెబుతాడు. హల్లెలూయా, మీరే వినపడతారా నాకు? హల్లెలూయా. పరిశుద్ధ లేఖనముల నుంచి వాక్యమును జాగ్రత్తగా ఇందాం. లోకములో దేనికి జాగ్రత్త చేయవసరం లేదు, వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేదవాడు ఉన్నాడంట, ఎప్పటి నుంచో ప్రార్థన చేసుకున్నాడంట.
ప్రార్థన చేసుకుంటే ఎప్పుడు నిట్టూర్పులు విసురుతూ ఉన్నాడు. నేను ఎప్పుడు దరిద్రుడిగానే ఉండాలా, నాకు ఎప్పుడు సహాయం చేయవా ప్రభువా అని ప్రార్థించుకుంటున్నాడంట కొన్ని సంవత్సరాల నుంచి. దేవుడు పాపం అతనికి గొడ్డకాడకి వెళ్ళి వస్తూ ఉంటే సమయంలో, ఒరే ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నాడు నా కుమారుడికి, కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఏదో ఒకటి ఇవ్వాలని దేవుడు ఏం చేశాడంటే అతనికి మహాత్యముగా తన ముందు ఒక డబ్బులు సంచికి వేసాడంట. వేసేపాటికి పాపం ఆ డబ్బులు తీసుకుంటే వారి దరిద్రం పోయేదేమో అతను అనుకున్నాడంట. ఏమని? ఆ డబ్బులు సంచి పాపం అదిగో అక్కడ బాక్స్ కాడికి వచ్చే లోపల గొడ్డు దాటి వెళ్ళిపోతూ ఉన్నాయి. అక్కడికి వచ్చినప్పుడు అనుకున్నాడంట, ఒరే గుడ్డోళ్ళు ఎలా నడుస్తారో చూడాలనుకొని ఆ డబ్బుల సంచి దగ్గరికి వచ్చేప్పటికే వాడు కళ్ళు మూసుకొని నడవాలని పేరేపన వచ్చిందంట. ఎవరికి? గుడ్డోడు ఎలా నడుస్తాడు, ఎలా ఇట్లా అనుకుంటే వెళ్తాడు అనుకున్నాడంట. అంటే ఆడు ఎప్పుడూ దరిద్రుడే, అర్థమైందండి. పాపం ఆ కళ్ళు మూసుకొని ఆ డబ్బుల సంచి దాటి వెళ్ళిపోయాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, ఏమిరా వీడి దరిద్రం తీయాలని నేను ఎంత ఆశపడ్డాను, వీడికి అప్పటికప్పుడే గుడ్డితనం వచ్చేసింది. అసలు నా బైబిల్లో ఇన్నవారే రక్షణ పొందిన వారే, ఈరోజు రక్షణ పొందిన వారే గుడ్డివారిగా చాలా మంది ఉన్నారు, కానీ ఈ ఇతనికి ఏమిటిరా కళ్ళు ఉండగా కళ్ళు మూసుకొని నడిచాడు ఏమిటిరా అనుకున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే దేవుని పిల్లారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను కూడా దాదాపు 1985లో రక్షణలోకి వచ్చిన తర్వాత ఎక్కడ మీటింగ్ జరిగిన అక్కడికి వెళ్ళేవాడిని, ఎక్కడ ఆన్లైన్ పేరు జరిగితే అక్కడికి వెళ్ళేవాడిని. ఆన్లైన్ ప్రేయర్ అంటే దాదాపు 8 గంటలకు స్టార్ట్ అయ్యి తెల్లారి 4 గంటల వరకు జరిగేది. అప్పుడు కారం ప్యాకెట్ జేబులు వేసుకొని దేవుని మాటలు వినటానికి, అప్పటి వరకు ఉంటే నిద్ర వస్తేమో అని కారం కళ్ళలో పెట్టుకొని వాక్యం వినడానికి వెళ్ళేవాడిని. ఎందుకని మన కళ్ళు పోయినా బాధ లేదు, శరీరం పోయినా బాధ లేదు. యేసయ్య మాట ఒక్కరోజు నీ గ్రామాల్లో నీ ప్రదేశంలో జరుగుతున్నప్పుడు పెడచెవి పెట్టావా, పరిస్థితుల్లో అది నేను వివరించడం లేదు, మీకు అందరికీ తెలిసిన వాక్యాలే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. చూడండి దేవుని పిల్లారా, పరిశుద్ధ లేఖనంలో నుంచి రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యము మనం చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యమును బాగా శ్రద్ధగా చదవాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక, మీరు లోకములో ఉన్న మనుషులను మర్యాదను అనుసరించక, మనుషులు చెప్పే విషయాలు ఆచరించక, మనుషులు అడ్డపెడుతున్న అడ్డబండలు ఆచరించక, లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునుడి. తప్పడకూడదామండి, దేవుడి స్తోత్రం చెప్పండి. మనిషి 70 అధిక బలమైతే 80 సంవత్సరాలను మానవుడు, క్రైస్తవుడు, దైవ సేవకుడే, బిషప్పే, రెవరెండే, డాక్టరే, బెదరనే ఎవరైనా సరే వాడు చనిపోయే వరకు నేర్చుకునేవాడు దేవుని చిత్తము గుర్తెరిగి వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని పిల్లారా, దేవుని చిత్తం ఏంటి? ఎందుకు దేవుని చిత్తం కావాలి? మన కుటుంబంలో మనం అనుకుంటుంటాం, మన కుటుంబాల్లో కూడా ఏంటి దేవుని చిత్తం ఇంతేనా, ప్రార్థనకి వెళుతున్నాం మన ఫలితం ఇంతేనా అని మనం అనుకుంటాం. కానీ దేవుని చిత్తం ఏదో మొదట మనం గుర్తెరగాలి. ప్రార్థనకి వెళుతున్నాం, మీటింగులు పెడుతున్నాం, ప్రదేశాలు దాటుతున్నాం, చూడండి చెరువులు కొండలు దాటుతున్నాం, కానీ దేవుని చిత్తమేంటి? దేవుని చిత్తమేంటి? మన ఎడల దేవుని చిత్తమేంటి? దేవుడు ఏమన్నాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అన్నాడు. అన్నాడా అన్నదా? అయ్యారు అన్నాడా? సర్వలోకానికి వెళ్ళమన్నాడా? వెళ్ళొద్దన్నాడా? సర్వలోకానికి వెళ్ళమని అంటే దేవుని చిత్తం అది. అంటే సర్వలోకానికి నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పాలి, సర్వలోకమునికి వెళ్ళి దేవుని కీర్తించాలి, సర్వలోకమునికి వెళ్ళి దేవుణ్ణి ప్రకటించాలి, సర్వలోకమునికి వెళ్ళి దేవుని శిలువను గురించి ప్రజలకు చెప్పాలి. అది నీ ఎడల రక్షణ పొందిన వారి ఆత్మల పట్ల దేవుని చిత్తం. కుళ్ళ కుట్రాలతో, ఏమండి, అసూయతో, మత్సరములతో, ఈ లోక డబ్బుతో, ఈ లోక బంగారంతో
ఈ లోక అందముతో, ఈ లోకములో ఉన్న వేతనముతో మానవుడు ఉంటే అతను దేవుని చిత్తము కాదు, కానీ దెయ్యము కూడా నేను రావద్దంటది. రేపు దెయ్యము కూడా నేను రావద్దంటది. కారణం ఏంటో తెలుసండి? దేవుని చిత్తము సంపూర్ణతగా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటానికి ఏం చేయాలి? మన కన్ను మంచిదైతే దేహం అంతా మంచి. తప్పలు కొడదామండి, దేవుడి స్తోత్రం చెప్పండి. కన్ను చెడిపోతే దేహం అంతా చెడిపోయింది. దేవుని చిత్తం అంటే కళ్ళు తెరువుము. ఈ రాత్రి మీతో క్లుప్తంగా మాట్లాడతాను. సమయము మీరు ఇలా కూర్చుంటే తెల్లారి ఈ పాటి వరకు మాట్లాడతాను, కానీ మీరు కూర్చోలేరు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినంత ఓపిక. దేవుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. మన మధ్య మన సహోదరులు గౌరవనీయులు ప్రభుకుమార్ అన్నగారు మన మధ్యలో ఉన్నారు. వారి సంఘంలో నిన్న ఆదివారం కాదు, పోయే వచ్చిన ఆదివారంలో మాట్లాడారు. దేవుడు స్తోత్రం. మైక్ ఇచ్చేసి సమయం నాతో చెప్పలేదు, సమయం 2ంటికి వెళ్ళిపోయింది. ఏమండి పాపం సంఘస్థులు కూడా చాలా శ్రద్ధగా విన్నారు, పాపం చాలా ఆసక్తిగా విన్నారు, చాలా సంతోషంగా విన్నారు దేవుని వాక్యం. ఆ రోజు మందిరం గురించి మాట్లాడే. మందిరం ఎవరంటే దైవ సేవకుడు. దైవ సేవకుడే మందిరం. దైవ సేవకుడు ఒక విశ్వాసిని మందిరముగా మనసవలసిన అవసరత ఉంది. మందిరములో ఉన్న గుణాచారాలు సేవకుడిలో ఉండాలి, లేకపోతే అది మందిరాలు కావు. దేవుని స్తోత్రం. చూడండి, కళ్ళు తెరువుము. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 29 నుంచి 34 వరకు మనం చదువుకుంటే చూడండి, అక్కడ వారు ఎరికో నుండి వెలుస్తుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఎవరు? యేసు ప్రభువు వారు ఎరికో నుంచి వెలుస్తుండగా జనులందరూ ఆయన వెనక వెళుతున్నారు. యేసు తప్ప నేను ఎవరి గురించి మాట్లాడను. తప్పలు కొట్టడం. దేవుడి స్తోత్రం చెప్పండి. నాకు తెలిసింది యేసయ్యే, నాకు కనబడింది యేసయ్యే, నాకు రక్షణ ఇచ్చింది యేసయ్యే, నన్ను ముట్టింది యేసయ్యే, నన్ను స్వస్థపరిచింది యేసయ్యే, నన్ను బ్రతికించింది యేసయ్య. ఇంకెవరు నాకు తెలీదు. ఒకవేళ తెలిసిన ఇక్కడ ఆ వ్యక్తిని తీసుకురాను. దేవుని స్తోత్రం, హల్లెలూయ. యేసు ప్రభువు ఎరుకో నుంచి వెళుతుండగా జనులందరూ ఆయన వెనక వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతున్న సమయంలో ఒక పక్క నుంచి శబ్దం వినపడుతూ ఉంది. మనం కూడా ఇళ్లలో, సంఘాల్లో, ప్రదేశంలో ప్రార్థన చేస్తుంటా, యేసయ్య కరుణించు, యేసయ్య దీవించు, యేసయ్య రక్షించు, యేసయ్య కాపాడు, యేసయ్య నన్ను ముట్టు, యేసయ్య నా జీవితంలో. ఒక పల్లెటూరులో నుంచి ఒకడు వెళుతున్నాడంట. వెళుతున్న సమయంలో అతను ఎదురు ఒక అతను వస్తున్నాడంట. వస్తుండగా ఇతను అంటున్నాడంట, నా బరి కనబడిందా అని అడిగాడంట. అతను నన్ను ఎగతాళి చేస్తావా అన్నాడంట. అంటే పాపం వీళ్ళిద్దరు పాపం పోట్లాడుకుంటాం ప్రారంభించారు. నాలాంటి తెక్కలోడు వచ్చాడంట. నాలాంటి తెక్కలోడు వాళ్ళ మధ్యలోకి వచ్చి ఏమిటిగా కొట్టుకుంటున్నారు అన్నాడంట. నన్ను ఎగతాళి చేస్తున్నాడు అంటే, ఇతను నన్ను ఎగతాళి చేస్తున్నాడంటే. అప్పుడు ఇద్దరి దగ్గర తెక్కలోడు వెళ్ళి వాడికి నత్తి నీకు నత్తి, ఒరే నీకు నత్తిరా వాడికి నత్తిరా అన్నంట. అప్పుడు నత్తి వాళ్ళు వందనాలు పెట్టుకున్నారంటే. అర్థమైందండి? అర్థమైందండి? క్రైస్తవులు జ్ఞానులు భూలోకములు తల్లకిందులు సేవారు ఇక్కడికి వచ్చారా? వచ్చారు, అంతే. క్రైస్తవులకి ఏంటో తెలుసా? మొరటవాడికంట వాక్యం వినటంలోనే మొరటతనం పోయి జ్ఞానం వచ్చదంట. దేవుని చిత్తం మీద అతనికి తెలిసిద్దంట. మన అబ్బాయి ఏమో వాళ్ళ కాడి నుంచి డిగ్రీ వరకు పాస్ అవ్వాలి. మనమేమో రక్షణ పొందిన కాడి నుంచి ఒకవేళ అబ్బాయి 10th క్లాస్ కానీ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, చీపురు కట్టుకొని అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ కొట్టేస్తాం. మనం చర్చిలోకి వెళ్ళి మనం ఎంత పాస్ అయ్యాం? పాట వచ్చిందా? ప్రేమ వచ్చిందా? ఆత్మ వచ్చిందా? జ్ఞానం వచ్చిందా? క్రైస్తవులు అంటే ఏంటో తెలిసిందా? క్రైస్తవులు అంటే ఒక సాటి కూర్చొని ఇది మన గుంపో, ఈ గుంపు ఏంటి? తన్నుకునే గుంపో, పోట్లాడుకునే గుంపో, ఈ గుంపు సంగతి ఎందుకు? అసలు దేవుని సమాధానం మీద గుంపులో ఇదే మనకు కావాల్సింది. దేవుడు సమాధాన పడతానికి వచ్చాడు, కానీ తన్నుకోమని దేవుడు వాక్యం ఎక్కడ చెప్పలేదే. క్రైస్తవులకి ఏదైనా వస్తే పరిశుద్ధులు ఎదుట దాన్ని తీర్చుకోవాలి తప్ప అది బయటకు వినపడకూడదు అన్నాడు. మొరటతనంలో వాక్యం వినటంలోనే వచ్చిందంట తెలివి వచ్చింది అతనికి. ఆ సహోదరికి తెలివి వచ్చింది. ఏ తెలివి అంటే పరసంబంధమైన జ్ఞానం. తప్పకూడదామని దేవుడి స్తోత్రం చెప్పండి. లోక సంబంధమైన జ్ఞానంతో బతికాం,
కానీ క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత ఏమన్నాడు? మీరు పరసంబంధమైన పౌరులు తప్ప భూ సంబంధమైన పౌరులు మీరు కారు అన్నాడు. ఇందాకన్నా మన ఆనందపాలు గారు పాడాడు, ఇక్కడ ఆధార్ కార్డు లేకపోతే కొట్టుకుంటారంట, పరలోకముల రేషన్ కార్డు లేకపోతే ఏం చేస్తారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు వారు వెళుతున్న సమయంలో ఇద్దరు గుడ్డివారు, ఇద్దరు కళ్ళు లేనివారు కళ్ళు ఉండేవాళ్ళు కాదు, కళ్ళు లేనివారు. ఈరోజు నేను ఒక సందర్భంగా ఒక స్థలానికి వెళ్ళాల్సి వచ్చింది. అతడు డబ్బులు లెక్క పెడతా కూడా ఇది ఇప్పుడు అంటున్నాడు. వాళ్ళు అడిగింది 200 ఇవ్వాలండి అన్నారు. ఇతను ఇట్టిట్ట అంటున్నాడు. వాటిని చూసినట్టుగా కనబడుతుంది, కానీ ఎందుకు ఇలా నలుపుతున్నాడు నాకు అర్థం కాదు. అతని పక్కనే కూర్చొని ఉన్నా, నేను నలుపుతున్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, బ్రదరు ఏంటి అలా డబ్బులు అలా చూస్తూ నలుపుతున్నావంటే నా కళ్ళు కనపడవండి అన్నాడు. నేను చాలా బాధపడ్డాను, దుఃఖించాను. అంటే ఇది 100, 50, 200, 2000, 500 అలా చూసి కరెక్ట్గా ఇస్తున్నాడు. కళ్ళు లేకపోయినా ఎంత జ్ఞానం ఉందండి. ఈరోజు క్రైస్తవుడికి 2 కళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు, కావులంతా చూసే కళ్ళు ఉన్నాయి, ఈత ముక్కలంతా చూసే కళ్ళు ఉన్నాయి, లోకములో ఉన్న భారతదేశంలో ఉన్న అందరూ చూసే కళ్ళు ఉన్నాయి, కానీ నిన్ను రక్షించిన దేవుడిని చూసే కళ్ళు నీకు రాలేదు. హృదయం శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారు. హృదయం శుద్ధి లేకపోతే దేవుడిని మనము చూడలేం. ఇక్కడ ఏమన్నాడు యేసయ్య? నన్ను చూసిన వారు మీరు గుడ్డివారు అవ్వండి అన్నాడు. చూడని వారు నన్ను చూడండి, నన్ను చూశారు కాబట్టి గుడ్డివారికి ఉండండి. గుడ్డివారు అంటే లోకం విడిచిపెట్టే. ఇప్పుడు సముద్రంలో శాపం ఉందండి. నేను ఇక్కడ ఈతమక్కల సముద్రం పక్కనే, ఇక్కడి నుంచి మన జెర్మియా అక్కడ వరకే ఉంటుంది మా ఇల్లు, మా చర్చి ఇది. అంత దూరం సముద్రం, ఈతమక్కల పల్లిపాలు. నేను 96 వచ్చాను ఆ గ్రామానికి ప్రభు దర్శనం మీద సముద్రం రోడ్డుకి వెళ్ళమంటే. వచ్చిన తర్వాత నాకు ఒక చర్చిలో అందరూ జాలర్లే, మరి అన్నయ్యని అంకులని చేపలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అప్పుడు నీ కానగంతలు తీసుకొస్తే నాకు డౌట్ వచ్చింది. నేను అన్నాను, పాస్టర్ గారు ఇవి చేసేసి ఇందుట్లో ఉప్పు వేయకుండా వండేసే అని చెప్పా. అదేంటండి ఉప్పు? అవును, ఇది ఉప్పు సముద్రంలో నుంచి వచ్చింది కదా చేప. ఆ నీళ్లు మనం బాప్టిజం ఇచ్చినప్పుడు ఆ నోరంతా కసిమైపోయింది కదా ఉప్పుతో. మరి ఆ చేప సముద్రంలో ఉంది కదా, కాబట్టి ఆ ఒళ్ళంతా ఉప్పు అయిపోయి ఉంటుంది అన్నా నేను. నిజంగా మేము వండితే సర్వసప్పిడిగా ఉంది, సర్వసప్పిడిగా ఉంది. ఏమిటి అనుకుంటే, అంటే ఉప్పు నీళ్ళలో ఉన్న చేప తన లోపలికి ఏం రానిలేదు, ఉప్పు రానివ్వలేదు. క్రైస్తవుడా, క్రైస్తవ సహోదరి, ఈ లోక మర్యాదను అనుసరిస్తూ, ఈ లోక అల్లరిలో, ఈ లోక తాగుడులో, ఈ లోక వ్యభిచారము, ఈ లోకములో ఉన్న వాటిని అన్నిటిని అనుసరిస్తూ నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలంటే సిగ్గు వస్తుంది మనకి. లోకములు అన్నీ కావాలి, యేసు కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మా నాన్నగారు ప్రార్థన చేసేవాడు, మా అమ్మగారు ఐపీఎస్సి విశ్వాసి. ఆమె 2ంటికి లేచి అందరి కొరకు ప్రార్థన చేసేది నైటు. మా నాన్నగారు చేపల కూర తిని 8 మంది సంతానం, 4 మగపిల్లలు 4 ఆడపిల్లలు మేము. మా నాన్నగారు సొక్క ఇడిసి చేపల కూర తినేవాడు. తిని మంచంలో పడుకుండి ఎలిగింతలు పడి యేసయ్యా అనేవాడు. ఎట్ట చెయ్యాలి ప్రార్థన? ఏంటమ్మా 2ంటికి లేచి ఏడుతావు నువ్వు అంటే మేము చిన్నపిల్లలు అప్పుడు. ఏమండి అంటే ఆయన ప్రార్థన అది, అంటే రెడీమేడ్ ప్రార్థనలు అన్నమాట. ఏమండి మనుషులు చూస్తే వందనాలు, లేకపోతే మురుగు తిట్లు. పాస్టర్ గారిని చూస్తేనేమో ఈ మధ్యన తాగేసి కూడా తాగుడు వాసన లేకుండా అవి ఏదో లోపలేసేస్తున్నారు. ఏంటంటే పాస్టర్ గారికి కావాల్సింది ఏంటంటే నీ కళ్ళు, నీ దేహం నడిచే నడకను బట్టి అర్థమైపోద్ది. నువ్వెంత వాసన రాకుండా లోపల వేసుకున్నా ఆ లోపల ఉన్న యాక్షన్స్ బయటకు వస్తుంది. చూడండి, ఎందుకు గుడ్డివాళ్ళు కేకేస్తున్నారు? ఏమండి అంటే ఈ గుడ్డివారు ప్రభు అన్నాడు కదా, అయ్యా వీడు తండ్రి చేశాడా లేక వీడు తల్లి చేసిందా? ఎందుకు వీడు గుడ్డివాడు అయిపోయాడంటే ఏమన్నాడు తెలుసా? దేవుడు మహిమపరుస్తానికి అతను గుడ్డివాడై అయ్యాడు. తప్పుడు కూడా దేవుడు స్తోత్రం చెప్పండి. అంటే ఏదోను తోటలోకి మనం వెళితే ఆదామనగా ఎర్రమట్టితో చేశాడు. ఆదాము అనే మనిషిని ఎర్రమట్టితో చేశాడు. ఈ ఆదాము అవ్వమ్మ ఇద్దరు కలిసి ఏదోను తోటలో ఉంటున్నారు. ఏదోను తోటలో ఉన్నప్పుడు ఆదామ అన్నప్పుడు
చల్లపుట్ట ఏం చేస్తున్నాడు? సంతోషముగా వాళ్ళ మధ్యలోకి వచ్చి కూర్చుంటున్నాడు. ఎవరో? దేవుడైన యెహోవా. అంటే వీళ్ళు కళ్ళు ఆత్మ సంబంధమైన కళ్ళు ప్రభు అయిన యేసును చూస్తున్నారు. కానీ ఇక్కడ దేవుని మీద తిరగబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు లూసిఫర్, అంటే దేవుని దూత. ప్రధాన దూతల్లో ప్రథమ దూత లూసిఫర్. అయితే ప్రధాన దూత దేవుని కంటే పై స్థానం వెళ్ళాలనుకున్నాడు. దేవుని కంటే పై స్థానం వెళ్ళాలనుకున్నాడు. అంటే మనిషి నాశనం అవుతానికి, మనిషి పతనం అవుతానికి, మనిషి కుటుంబాలు పాడవుతానికి గర్వము. మొదట నాశనం అవుతానికి నీకేం నడుస్తుందంట? మొదట గర్వం వస్తుంది. నేను ఎంత సంపాదించాను నీకు తెలుసా? నేను చూడు, నా ఇల్లు చూడో, నా కారు చూడో, నా పేసు చూడో, నా డబ్బు చూడో, నా బంగారు చూడో. ఈయన ఏమిటి రావు 1977 నవంబర్ నెల 19వ తారీఖు తాడెత్తి వచ్చింది. కృష్ణా జిల్లా నాగాలంక దగ్గర బావదారిపల్లి అనే గ్రామం. 50,000 మంది చచ్చిపోయారు సముద్రంలో. ఒక్క క్షణమే. కానీ నీకు ఆహారం కావాలి, వస్త్రము కావాలి. ఈ వస్త్రం దేనికి? శరీరాన్ని కప్పుకుంటానికి ఇచ్చాడు. దీన్ని ఎందుకు చేశారు? మన ఆదామావులు చేసిన ఆ పాపం వల్ల ఆ సిగ్గుతో మనకు తెలిసింది కాబట్టి ఆ సిగ్గు కప్పుకుంటానికి ఇచ్చాడు. కానీ ఈ శరీరాన్ని తీసుకెళ్ళి వస్త్రానికి ఇవ్వలా. శరీరాన్ని తీసుకెళ్ళి వస్త్రానికి ఇవ్వలా, శరీరాన్ని కప్పుకుంటానికి ఇచ్చాడు. అంటే సల్లపుట్టేలా ఏం చేసేవాడంటే ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడు. ఆదామంటే చక్కగా వచ్చి కూర్చునేవాడు. అంటే దేవునికి విరోధముగా సాతాను ఏం చేసింది? ఆడి యొక్క ప్రయోగం చేసింది. అవ్వమ్మ గారు మొట్టమొదటిగా ఎవరి మాట అన్నారు? ఇది నిజమా అన్నాడు. పాయింట్కి వస్తున్నాను గుడ్డివాడి గురించి. ఇది నిజమా అంటే, ఇది నిజమా అన్నప్పుడు ఈ మనిషి ఏంటి? దేవుడు ఇలా మాట్లాడేవాడు, ఈ మనిషి నిజమా అంటున్నాడు. నా దేవుడు నిజమే చెప్తాడు కదా, నా దేవుడు మార్గము సత్యము జీవమై ఉన్నాడు కదా, ఇది నిజమా అని అంటుంది. నా దేవుడు ఇంకోటి నిజమా ఎప్పుడు ఎక్కడ అనలేదే అనే ఆలోచన నాకు రాలేదు. నిజమే, ఈ తోటలో పొడులన్నీ తినమన్నాడు, కానీ అది ఒక కనబడుతుంది చూడో, అది మటుకు తినొద్దు అన్నాడు. బలేదానో ఆడవాళ్ళు తొందరగా మాట వింటారు. ఏసు రక్తమే చేయ ఆడవాళ్ళు భలేగింటారు. ఇంట్లోనేమో అబ్బాయికి ఏమో అన్నం పెట్టరు, పాస్ట్ గారులు వస్తే మటుకు వందనాలు పెడతారు. ఏసు రక్తమే చేయ ఇంట్లో చేసుకున్న ఆయనకి అన్నం పెట్టరు. చేసుకున్న ఆయన పాము ఎసమెంటోడు వచ్చాడులేండి. వచ్చినప్పుడు నువ్వు క్రైస్తవురాలు కదా, ఆయనకి మంచిలు ఇచ్చి భోజనం ఇచ్చి చేయాల్సిన అవసరం ఉందా? పెట్టాం. పాస్టర్ గారికి వచ్చి అక్కడ కూర్చున్నాడు అనుకోండి, ఎక్కడ లేని మాటలు వాళ్ళతో మాట్లాడేస్తాం. ఇది కరెక్ట్ కాదు. సువార్తకు, రక్షణ పొందిన ఆత్మకు కాదు. మొదట నీ దేవుడు ఎవరంటే నీ ఇంట్లో ఉన్న నీ భర్త నీకు దేవుడు. తప్పల కొట్టండి దేవుడు స్తోత్రం చెప్పండి. నీ భర్త నీకు దేవుడు. నీ భర్తకు దేవుడు ఎవరు? యేసయ్య. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుని పిల్లరా, ఎప్పుడైతే అవ్వమ్మ గారు ఎవరి మాట విన్నారు? సాతాను మాట వింది. కాయ తీసుకురానే వచ్చింది. కాయ తీసుకొస్తానికే అవ్వమ్మ గారికి అందతాల. అప్పుడు ఈ లూసిఫర్ ఏం చేశాడు? కూర్చున్నాడు. కూర్చున్న పాటికి అవ్వమ్మ గారు 2 పాదాలు వేసి నుంచుంది. ఈ కూర్చున్న వ్యక్తి పైకి లేచాడు. అప్పుడు ఆ యొక్క పండు ఆమెకి అందింది. అందిన తర్వాత ఎమ్మటి కిందకి దిగాడు. కిందకి దిగేపాటికి పాము దిగేసి ఏం చేసింది? ఆడవాళ్ళకి తొందర ఎక్కువ కదా, పొద్దున్నే అన్నం తింటారు, మధ్యాహ్నం అన్నం తింటారు, రాత్రులు అన్నం తింటారు, తెల్లారు తినమని తింటానండి. రేసు కదా దేవుడు స్తోత్రం. పాము ఆడపిల్లలు తినాలండి పాము. ఎందుకంటే మగవారికి సంతానం ఇచ్చిన ఆడపిల్లలే కాబట్టి మీ అందరూ తినాల్సిందే. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పాపం అవ్వమ్మ గారు ఏం చేసింది? కాయ తీసుకుని టక్కని తినేసింది. తినేసి ఒక బత్త ఏం చేసింది? తన ప్రియుడికి ఇచ్చింది. తన ప్రియుడు ఎవరు? మొదట ఆదాం. ఏమండి, మొదట ఎప్పుడైతే అవ్వమ్మ గారు తినేసి మింగేసింది, ఈ కాయ తీసుకొచ్చి ఆదాం గారికి ఇచ్చింది. ఆదాం గారు ఏం చేశాడు? నవ్వులేసి రసం లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాడు. ఆదామా అని పిలిచాడు. ఆదామని పిలుస్తాడు. ఎవరు? సల్లపుట్ట వెళ్ళ దేవుడైన యెహోవా పిలిచాడు. అయ్యా, నువ్వు పిలిచినప్పుడు నేను ఆ చెట్ల మధ్యలో నిలబడి, ఎవరు నీకు సిగ్గు తెచ్చింది? ఎవరో. ఇప్పుడు ఆదాము వాళ్ళ కళ్ళు ఏమైపోయి గుడ్డితనం వచ్చేసింది. తప్పని కొడదాం. దేవుడు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు చెప్పాడు కదా, దేవుడు ఏం మాట్లాడాడు? మొట్టమొదటిగా చెప్పించింది ఎవరిని? పాముని చెప్పించాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. తర్వాత చెప్పించింది ఎవరిని? చీకటిని. మధ్యలో చీకటిని కూడా తల బద్దలు కొడతాడు దేవుడైన యేసయ్య. తర్వాత కాల్చేది కూడా చీకటినే.
తన పోలిక చొప్పున చేసుకున్న నరుణ్ణి ఆయన అంత తేలిగ్గా చంపడానికి దేవుడు ఇష్టపడడు. ఇష్టపడాలంటే కోట్ల సంవత్సరాల కిందట ఉన్న దేవదూతలతోనే ఆయన స్తుతిని ఉండేవాడు. ఆయన పోలిక చొప్పున చేసుకొని వీళ్ళ స్తుతులు కావాలి, వీళ్ళ ప్రార్థన కావాలి, వీళ్ళని దీవించాలి, వీళ్ళ సంతానం అభివృద్ధి పరచాలి, వీళ్ళ కొరకు లోకాన్ని చేయాలి, వీళ్ళ కొరకు భూమిని చేయాలి, వీళ్ళ చుట్టూ సముద్రం దిగపోయాలి అని దేవుడైన యెహోవా అనుకునేవాడు కాడేమో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే ఆదాము పిలిచినప్పుడు ఏం మింగేసింది? సర్పం మీద మీరు 2 అడుగులు ఉంటాయి. మన సహోదరులు అయితేనేమో మన హిందూ దేశంలో వాళ్ళు అంటారు, మనమైతే అవ్వమ్మగారి పాదాలు అంటాం. సర్పం మీద చంపినప్పుడు 2 అడుగులు ఉంటాయి, మీరు చూడండి ఏ సర్పమైనా. దేవుడి స్తోత్రం. తర్వాత స్త్రీ కంఠంలో ఇక్కడ కాయ ఉండదు, ఆమె మింగేసింది. పురుషుడు ఎప్పుడైతే ఆదాం అన్నాడో ఇట్ట పట్టుకున్నాడు పేక, ఎవరో ఆదాం. అందుకని మగ మనుషులకి కాయ ఉంటుంది, ఆడ మనుషులకు ఉండదు, గొంతుకాయ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రహస్యం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ సర్పమును మనం చంపినప్పుడు ఆ సర్పం మీద 2 అడుగులు ఉంటాయి. మన హిందూ దేశంలో, మన భారతదేశంలో ఉన్నవారు, మన యొక్క సహోదరులు సీతమ్మ గారు అంటారు, మనమైతే అవ్వమ్మ గారు పాదాలు అంటారు. తప్పడు కొట్టాడు. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే సృష్టిలో జరిగిన విషయం. అంటే ఏదో తోటలో నుంచి బయటికి రాకమనుపు కళ్ళు ఎలిగిపడ్డాయి. దేవుని తోటలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు మనోనేత్రం ఏం చేసింది? గుడ్డితనం వచ్చింది. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని దేవుడు మహిమార్థంగా లోకమునకు యేసయ్య రావాల్సి వచ్చాడు. మీరు బాగా చేసుకోండి. యేసయ్య ఈ దేవుని మహిమ కొరకే పుట్టాడు, అందుకని ఈ కళ్ళు మూయబడి ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు గుడ్డివారు ఎక్కడికి వెళ్ళాలి? ఇక సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రం ఏం చేసింది? గుడ్డితనము కలిగించింది. అవిశ్వాసం. ఏదో ఆదివారం వెళదాం, బైబిల్ అక్కడ పెట్టేద్దాం, మళ్ళీ తిరిగి వద్దాం, ఆదివారం వెళదాం, వద్దాం. తర్వాత ఏంటి? 2 పాటలు, 2 మాటలు, వందనాలు మట్టుకు చెప్తారు. మా సంఘాలు అంటారు వందనాలు పెడితే ఒప్పుకోను. వందనం వద్దు, ఏమొద్దు, మీరు వందనాలు మానేయండి. వందనం ఎందుకు మనకి? చక్కగా ప్రార్థన చేసుకోండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి కోపం, ఆ అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి కోపం. ఈ కోపాలు క్రైస్తత్వంలో ఉందా? లేదు కదా. ఎందుకు వచ్చింది? ఎవడొచ్చాడు అక్కడికంటే లోక సంబంధమైన వ్యక్తి, అల్లరి వ్యక్తి, దోసుకునేవాడు, రక్తము పీల్చేవాడు, గొడ్డలు పెట్టి నరికేవాడు, డప్పును కూడబెట్టేవాడు, డప్పును చల్లేవాడు, డప్పుతో ఉండవాడు సంఘాల్లోకి రాకూడదు. సాతాను వస్తే ఏమైపోతుందో తెలుసా అండి? సంఘము 4 దిక్కులు సీల్స్కి అయిపోద్ది. లోకములు ఏదైనా కోరు, డబ్బు అనే వ్యసనమును సంఘ పరిధిలోనికి తీసుకురావద్దు, రాకూడదు. అది ఆగిపోగా కానీ ప్రార్థించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 2 గుడ్డివారు ఏమన్నారు? 2 గుడ్డివారు అన్నారు, దావీదు కుమారుడా కరుణించయ్యా, 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 దావీదు కుమారుడా కరుణించు అనేప్పటికీ పాపం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆమె ఎదలకున్నావా ఏంటే, నువ్వు కామా అరవకడా, అరుతావేంటి నువ్వు, అరవకు అన్నాడు. యేసు ప్రభువు వారు అతని సంభాషణ విని వాడిని పిలవంచండి అన్నాడు. నిలబడ్డాడు యేసయ్య. యేసు ప్రభువు వారు ఏం చేశాడు? నుంచున్నాడు అంతే. నువ్వు ఎప్పుడైతే దేవుని పని చేస్తానికి ఇష్టపడతావో నీ ఇంటిలో నుంచుంటాడు యేసయ్య. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ఇంటిలో ఉంటాడు యేసయ్య. నీ ఇల్లు ఏంటో తెలుసా? హృదయం అనే ఇంటిలో యేసయ్య ఉంటాడు. దేవుడు స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పుట్టుగుడ్డి వాడికి అంటున్నాడు, అయ్యా మేము ఏం చేయాలంటే మా కళ్ళు తెరువయ్యా, నిన్ను చూసినట్టుగా. నిన్ను చూడాలి. ఎవరిని చూడాలంట? ఎవరిని చూడాలమ్మా? ఎవరిని? యేసును చూసిన వారు, యేసు వెలుగును చూసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? దేవుడు స్తోత్రం చెప్పండి. యేసు వెలుగు చూసిన వాళ్ళు, యేసయ్య మనతో మాట్లాడిన విషయాలు ఎంతో 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 విలువైన విషయం అది. లోకములో ఏ ప్రధానమంత్రి మనతో మాట అవసరం లేదు, లోకములో ఏ గుండా మనతో మాట్లాడాల్సిన అవసరం లేదు, లోకములో ఎవరు మనతో మాట్లాడకపోయినా బాధ లేదు. కానీ యేసు నీతో మాట్లాడకపోతే ప్రమాదం అయిపోతాం. పుట్టిగుడ్డివాడు ఏమన్నాడండి? పుట్టిగుడ్డివాడు యేసు దగ్గరికి వస్తే అతని కళ్ళు తెరవబడినప్పుడు ఎవరిని చూశాడు? యేసయ్యను చూశాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. చూసిన వారు గుడ్డివారు కావాలి, చూడని వారు యేసుని చూడని వారు. ఇందాక బ్రదర్ పాడారు, ఎవరు ఆనంద అయ్యగారు పాడారు, చూసిన వారు ఏం చేయాలంట? మొగల రేకులు ఆగిపోయిన రేకులు అన్నాడు ఇందాక. మొగల రేకులు ఆగిపోయిన రేకులు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఏమండి? చూసిన వారు ఏమవ్వాలి?
గుడ్డివారు కావాలి. అంటే ఇప్పుడు ఇందాక చెప్పాడు, ఇట్టు పెడితేనేమో వాక్యం, అట్ట పెడితే సినిమా, ఎట్ట పెడితే నాటిక, అట్ట పెడితే తనుకుంటాం, ఎట్ట పెడితే పోటాట, అట్ట పెడితే రాజకీయం. అంటే మన చేతిలో రిమోట్ ఉంది. టీవీ వద్దని నేను అంటాలా. మొట్టమొదటిగా నేను రక్షణ పొందినప్పుడు టీవీలని తీసే ప్రభు అని ప్రార్థన చేసినోడు నేను ఒకడిని. అర్థమైందండి. తర్వాత నా ప్రార్థన ఫలించిందిలే అనుకున్నాను. తీరా చూసేపాటికి పిల్లల చేతుల్లో, పెద్దవాళ్ళ చేతుల్లో ఈ పాపిస్ట్ ఫోన్ వచ్చేసింది. ఏ ఫోన్ ఇది? పాపిస్ట్ ఫోన్. సంఘాలు సరిపేస్తానికి ఈ ఫోనే. ప్రార్థనగా అమ్మాయి సంఘస్తురా నువ్వు వీళ్ళ ప్రార్థనకి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఈ ఫోనే. ఇక్కడ ప్రార్థన పెట్టుకోమని చెప్పాను కదా, ఈ ఫోనే. మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఈ ఫోనే. దెబ్బలాడేది ఈ ఫోనే, టేషన్కి వెళ్ళేది ఈ ఫోనే, తగాదులు పెట్టేది ఈ ఫోనే, బూతులు నేర్పేది ఈ ఫోనే, లోక సంబంధమైన సీనరీస్ చూసేది ఈ ఫోనే. ఈ ఫోన్ ఎందుకని మరి ఇప్పుడు ఫోన్తో మాట్లాడితే బాధ లేదు. చెరువుల కాడ పోనే, ఏమండి బజార్లో పోనే, రైల్ స్టేషన్లో పోనే, బండిలో పోనే, ఎక్కడ చూద్దా ఈ సెల్ ఫోనే. ఇందులో ప్రపంచం అంతా ఉందంట. తప్పడ కొట్టండి దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు కాబట్టి దీన్ని హలో అంట, అంత మట్టుకే. హలో బాగుండవా, ప్రైజ్లా, ప్రార్థన చేస్తా అంతే. ఇందులో ఏమొస్తున్నాయో నాకు తెలియదు. కానీ నా యూట్యూబ్ ఉంది, పీడీసీ మినిస్ట్రీ ఈత మొక్కల ఒంగోలు అంటే నేను కనబడతా దీంట్లో. దాని కొరకు మాత్రమే దీన్ని కొన్నా. అంటే మన కళ్ళు దేని చూడాలి? రక్షణ పొందిన కళ్ళు ఏం చూడాలి? యేసును చూడాలి. యేసును చూడాలంటే హృదయం శుద్ధి గల వారు దాన్ని వారి దేవుడిని చూస్తారు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. అంటే ఉదయకాలం వేళ, రాత్రి కాలం వేళ, మరి మధ్యాహ్నము, అన్ని వేళలా నువ్వు ఏం చదవాలంటే బైబుల్ చదవాలి. తప్పడగొట్టండి దేవుడు స్తోత్రం చెప్పండి. బైబుల్ చదవకపోతే యేసు నీలో కార్యశుద్ధి కలిగించడు. రైట్ అంకుల్, బ్రదర్ నాకు చదువు రాదండి అంటే ఉత్తరం వచ్చింది. చదివించుకున్నోడి దగ్గరికి వెళ్ళి చదివించుకోమా అయ్యా, 2 ముక్కలు చదవయ్యి అంటాం. బైబుల్ తీసుకెళ్ళి చదవమంటే మనకు సిక్కు. వీళ్ళే ప్రార్థనకి వెళ్తున్నారు కాబట్టి ఎప్పుడు బైబుల్ వీళ్ళకి అనేపాటికి బైబుల్ పక్కన పారేస్తారు. ఏమండి ఈ బైబుల్ కొరకు 2018 నుంచి ఇప్పటి వరకు నైట్ అన్నం మానేసి ఉన్నా. 2018 సంవత్సరం నుంచి ఈ రాత్రి వరకు భోజనం లేదు. ఈ బైబిల్లో ఉన్న సత్యం నేర్చుకుంటానికి. తిని పడుకుంటే సత్యం రాదు. అర్థమైందండి? పడుకుంటే రాదు. చదువుతూ దాని కన్నీటితో ఎదుగుతున్నప్పుడు అప్పుడు యెహోవా మీకు దొరుకుతాడు. దేవుడు స్తోత్రం చెప్పడు. హల్లెలూయా. చూడండి ప్రియమైనోళ్ళురా, దేవుని వాక్యములో ఆ గుడ్డి వారికి ఏమి చేయించిందంట? కళ్ళు వచ్చినాయి. చూడండి యోహాను సువార్తలో త్వరగా సాధించండి, త్వరగా 12వ అధ్యాయము 20 నుంచి 25 వరకు. యేసుని చూడాలని అనుకున్నాడు. యేసుని చూడాలి. ఎవరిని చూడాలంట? యేసుని చూడాలి. చదవమ్మా. ఆ పండుగలలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు క్రీస్తు దేశస్థులుండరి వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము. తప్పడకూడదు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేము యేసును చూడగోరుచున్నామండి. తిన్నాళ్ళకి వెళ్ళినా, రోడ్డుకి వెళ్ళినా, బస్ స్టాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ కళ్ళల్లో చూడవలసింది ఎవరిని? యేసుని చూడాలి. చెప్పండి అమ్మా, ఎవరిని చూడాలి? యేసుని. చెప్పండి రా తల్లి, చెప్పండి రా, యేసుని చూడాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. యేసుని చూడాలి. ఈ రాత్రి మీరు వాక్యం విని వెళుతున్నారు. ఈ రాత్రి నాకు కనబడిన యేసయ్య మీ అందరికీ కనబడాలని నా ప్రార్థన. తప్పడకూడదాం. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ యంత్రం ఎంత దూరం అయితే వినబడుతుందో అంత దూరం ప్రజలకు ఈ రాత్రి వారితో కనబడి రేపు ఉదయకాలం వేళ, రేపు ఈవినింగ్ ఈ యొక్క సభ పెండాలన్నీ దేవుడు నింపబడును గాక. దేవుడికి అసాధ్యం అంటే ఏమీ లేదంతా సాధ్యమే. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిల్లరా, నాకు నోటంటే బ్లడ్ పడేది, మోషన్స్ కంటే బ్లడ్ పడేది. ఒకవేళ నేనేదైనా ఒక నీతిమంతుడిగా చెప్తా లేదు, 1200 సారా తాగాడని 12 పెట్టి సిగరెట్లు కాల్చేవాడిని. బతికుండా రోజుల్లోనండి. ఇప్పుడు చచ్చిపోయాం. బతికుండా రోజులు ఇప్పుడు కాదు, బతికుండా
రోజుల్లో. ఇప్పుడు ప్రభువునందు ఏం చేశాం? పాతి పెట్టబడి ఉన్నాము. తప్పని కొడదాం, దేవుడి స్తోత్రం చెప్పండి. మన ప్రభువులో పాతి పెట్టబడి ఉన్నాం. బాప్టిజం అంటే పాతి పెట్టబడుట, అంటే మారు మనసు వేరు, బాప్టిజం వేరు. మారు మనసు ఏంటంటే ఈ లోకములో తిరుగుతానికి సరిపోద్ది. బాప్టిజం అంటే పాతి పెట్టబడుట. గోధుమ గింజ భూమిలో పడితే అది సస్తే సరైన మొక్క వస్తుంది. ఆ గోధుమ కింద సాగకపోతే మొక్క రానే రాదు. విశ్వాస లోకంలో దైవ సేవకురాలైన విశ్వాసైన మొదట గోధుమ గింజగా భూమిలో పడి సావాలి, అప్పుడు మంచి మొక్క వస్తుంది. సావకుండా బాప్టిజం తీసుకుంటాం, నీళ్ళు మునిగిపోతాం, బయటకు వస్తాం, మళ్ళీ యథాపాకర. మేము 7 బాప్టిజం తీసుకున్నాం. 7 బాప్టిజం తీసుకుంటే బాజీ అనే కుర్రాడు ఉన్నాడు. వాడు పాపం మా అయ్య గారు అన్నాడు, అయ్యా ఐజక్ గారు బాజీ గారు ఏడంటే, లేడండి 2 బడ్డీల సందుకు వెళ్ళిపోయి ఉంటాడు అన్నా. నేను ఒళ్ళు కూడా ఆరలా, 2 బడ్డీల సందుకు వెళ్ళి బీడీకి వెళ్తూ ఉన్నాడు. ఏమిరా బాజీ అంటే, ఏదో చచ్చిపోతానంటే భయం ఎత్తి బాప్టిజం తీసుకున్నానండి, లేకపోతే ఈ బీడీలు నేను మానేయను, ఈ తగాదలు నేను మానేయలేదు, ఈ కుళ్ళు కుట్రాలు నేను మానేయలేదు. ఎప్పుడైనా సరే ఒక విశ్వాసికి సేవకుడు నేర్పాల్సిన ఒక సందేశం ఏంటంటే, అమ్మ ఈ వాక్యం ఎలా ఉంది, ఈ వాక్యానుసారంగా నీ కుటుంబాన్ని కట్టుకో అని సహోదరులకు మనం చెప్పవలసిన అవసరం ఉంది. వాక్యం లేకుండా వాళ్ళతో మాట్లాడకూడదు, వాక్యం లేకుండా ఫోన్లో మాట్లాడకూడదు, వాక్యం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరితోనో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వల్ల దేవుడు విమర్శ దినమందు దేవుడు నేను లెక్కలోకి తెస్తాడు. చూడండి ఇక్కడ ఏమని రాబడుతుంది, యేసుని చూడాలి. చూడండి ఇక్కడ అపొస్తలుల కార్యము 17వ అధ్యాయము 23వ వాక్యం. అపొస్తలుల కార్యం, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠమున నాకు ఒక విచిత్రమైన ఆలోచన కనబడెను. దాని మీద తెలియని మనుష్యుడని రాయబడింది. తప్పడు కొట్టండి, దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా తండ్రి పౌలు, ఆయనకి కావాల్సిన సువార్తే బ్రతుకుట క్రీస్తే, సావైతే మేలు. బ్రతుకుట క్రీస్తే, సావయ మేలే. ఆయన ఎప్పుడు కావాల్సింది? అన్ని సంచరిస్తాడు, అన్ని దేశాలు వెళతాడు, అన్ని గలిలయ ఎఫెసులకు అన్ని స్థలములో ఆయన తిరిగిన స్థలము లేకుండా తిరుగుతూనే ఉన్నాడు. ఎందుకంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పుడి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం ఇస్తూ నేను ఏదైతే సంగతులు మీతో చెప్పానో ఆ సంగతుల వారికి చెప్పండి అంటాడు. ఏ సంగతులు చెప్పాడు? మంచిదే, ఆదివారం గుప్పిళ్ళు బియ్యింది అమ్మ, ఆదివారం కృతజ్ఞత కానుకది అమ్మ, ఆదివారం దేశం బాగాలది అమ్మ, మంచిదే చెప్పు, మంచిదే. కానీ అమ్మ నువ్వు సువార్త చేయాలమ్మా అని ఎవడైనా చెప్తాడా? ఏంటి అయ్యారు, ఎవరైనా చెప్తారా? అయ్యారు చెప్తారా? అమ్మ నువ్వు సువార్త చేయాలమ్మా, నువ్వు శిష్యురాలుగా, నువ్వు శిష్యుడిగా సువార్త చేయమ్మా అని అంటే, సువార్త నా పేరే సువార్తమ్మ, ఇంకా సువార్త ఏం చేయాలి? ఏమండి, నా పేరే సువార్తమ్మ. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి దేవుని కొరకు కదలాలి. తప్పని కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. కదలాలి. కదలిక లేకపోతే బావిలో పడిన కప్పంట ఏమనుకుంటుందో తెలుసా? ఆహా భలేగుందరా లోకం అనుకుంటుందంట. అది బావిలో ఉంది, పైకి రాలా. పైకి వచ్చిందా? రాలా. అది బావిలో తిరుగుతూ ఉంది. ఒకటి చూడండి, ఒక విచిత్రమైన విషయం. మాకు చిన్నప్పుడు 12 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో అపవిత్రమైన వాటిని జంతువుల్ని రకరకాల ఏటాడి తీసుకునేవాళ్ళు. పాపం ఒక పంది 2 పిల్లలు కలిసి ఆ మురుగుంట్లో తానం చేస్తున్నాయంట. ఆ పక్కన అత్తర్ షాపు కంపెనీ ఉందంట. అది అత్తర్ కంపెనీ చక్కన స్మెల్ వస్తుంటే ఇక్కడ అంటుందంట, ఎవరు ఆ పిల్లలంట, మమ్మీ ఏంటి ఆ వాసన వస్తుంది? అబ్బే నరులు అదే రాసుకుంటారు, చండాలం అదే రాసుకుంటారు వాళ్ళ జీవితం అంతా అలా. అంటే ఇది ఎక్కడ ఉంది? బాడిలో ఉంది, మురికిలో ఉంది, పాపములో ఉంది, లోక సంబంధమైన ఏ విషయంలో ఉంది. కానీ దేవుని యొక్క సువాసన, దేవుని యొక్క పరిమళ వీళ్ళకి ఎట్టుందంటమ్మా? సన్నాసి కంపగా ఉందంట. నాలాంటి ఒక తిక్కలాయనంట ప్రతి జంతువుని మేపుతాడంట. మేపుతున్నప్పుడు పాపం జంతువులన్నీ అయిపోయినాయి. అప్పుడు అనుకున్నాడంట ఒక పందిని మేపాలని ఆశ వచ్చిందంట. దీన్ని కూడా మేపుతుంటే బాడీలోకి లాక్కెళ్ళిపోతుందంట పద్దాక. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట.
ఇసమంటే పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేపాటికి, ఏమయ్యా నీళ్లు బాడి చూస్తే లాక్కెళ్ళిపోతుంది ఈ జంతువు, ఏం చేయాలంటే దీనికి ఆపరేషన్ చేయాలన్నాడు డాక్టర్ గారు. ఎన్ని రోజులు? 20 రోజులు బెడ్ మీద ఉండాలంట. సరే ఎంత ఖర్చు అని ఇస్తా చేశాడంట. చేసినాక పాపం 20 రోజు బయటకు వచ్చాడంట, ఇచ్చాడంట. దానికి చక్కని గొలుసేసి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉదయకాలం వేళ మళ్ళీ తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళేపాటికి బాడీలోకి వెళ్తా లేదంట, ఇది నీటిలోకి వెళ్తా లేదంట. ఏమైంది? విచిత్రంగా ఉంది. డాక్టర్ గారు ఏం చేశాడు, దీనికి ఏం చేశాడు అర్థం కాలా. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడు. నిద్రపోతున్న డాక్టర్ గారు దేవుడి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అయ్యా నా పంది ఎందుకని బాడీలోకి తీసుకెళ్తా లేదు, ఎందుకని నీటిలో లాక్కెళ్తా లేదు అని అంటే, అప్పుడు అన్నాడంట, పిచ్చోడా పంది గుండె తీసి గొర్రె గుండె వేసాము దానికి. తప్పలు కొట్టాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. కాబట్టి గొర్రె ఇక బాడీలోకి వెళ్ళదు. నీ రాతి గుండె తీసి మాంసం గుండె ఇచ్చి ఏకాత్మ ఏక మనస్సు ఇస్తేనే తప్ప నువ్వు దేవుని బిడ్డ అవుతావు. లేకపోతే నీ రాతి గుండె నీలోనే ఉంటే నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు క్రైస్తవురాలుగా చలామణైనా నీ జీవితంలో క్రీస్తుని గురించిన వాదనలోకి రాదు. టక పడతా స్తోత్రం చెల్లింతమని పాటలు పాడుతున్నా. పాటలు మటుకు బాగా ఇద్దరు దొంగోళ్ళు వెళ్తా మొక్కున్నారంట. మొక్కునేపాటికి పాపం 1,00,000 రూపాయలు దొరికినాయి అంట. వాడి ఇంట్లో పెట్టుకొని ఆదివారం చర్చిలోకి వచ్చాడంట. ఈ మధ్యన ఆటోమేటిక్ పాస్టర్లు ఎక్కువైపోయారుగా. ఆ సంఘంలో చేసి ఈ సంఘంలో చేసి అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు దన్నుకుంటారే తప్ప జీతాలకి సేవకులే తప్ప ప్రభు పని చేసేవాడు ఒక్కడు కనపడతలో. జాగ్రత్త. ఒక యజమానుడికి 2 దాసులై ఉండబాకండి. ఒక్క యజమానుడికి ఒక్క దాసుడిపై ఉండవు. దేవుడు నమ్ముకుంటే డబ్బుకు దాసుడువా, క్రీస్తుకు దాసుడువా? నువ్వు ఎవరికి దాసుడు? నువ్వు కడుపుకా, డబ్బుకా, పాపానికా, దేనికి దాసుడు? ఎవరు డబ్బు ఇస్తే వాడి మతంలోకి వెళ్ళి వాక్యం చెప్తావా? సిగ్గెత్తాల నీ ముఖానికి. శివుని ఎత్తుని పెట్టలా నీకు? యేసు ప్రభువు అలాగే చెప్పాడా? నన్ను నమ్ము నీకు ఏది కావాలది నేను ఇస్తానన్నాడు యేసయ్య. కాబట్టి నా నీతిని రాజ్యాన్ని ఎత్తుకో, నీకు ఏది కావాలది నేను ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం. మొక్కున్నారు. 1,00,000 రూపాయలు దొరికింది. వాడు వచ్చి పాట పాడుతున్నాడు. ముగించండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో, ఏడాది దూడలనా ఏలాది పుట్టేళ్ళ. హల్లెలూయా. ఇంట్లో ఎంత ఉంది? 1,00,000 రూపాయలు ఉంది. ఆ పాట నాకేమొస్తుంది ఇక మనకి? పాపం ఇంకోటి ఏం చేశాడు? వాళ్ళకి దొరికాడంట. ఎవరికి? కాకి వాళ్ళకి దొరికాడంట. పాపం దొరికేపాటికి అతను పాట పాడుతున్నాడు. అంటే ఏమని? ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై ఏసి ఉంటివి, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన. హల్లెలూయా. పాటలు కూడా మనోళ్ళు భలే పాడారు. పెద్దలు రాసిన వాళ్ళు పాటలు నెంబర్ 1 పాటలు. అంటే దొంగలకి కలిసిపోయే పాటలు. అంటే ఇప్పుడు ఈ 1,00,000 రూపాయలు వచ్చి పాట పాడుతుండగా వీడు రక్షణ పొందిన కాడి నుంచి ఇంత ఉల్లాసంగా ఉన్నాడని సంగతి ఆత్మ సంబంధమైన సేవకుడికి అయితే అర్థమైంది. వీడేమిటి ఇంత ఉల్లాసంగా ఉన్నాడు? చేయను పండిందా, బర్రెం దొరికిందా, ఏమన్నా పండిందా అని అర్థమైంది. నేను డబ్బు తీసుకొని సేవ చేశాను అనుకో, పానీలే ఆడి కూడా 10,000 ఇస్తాడు నేను మాట్లాడడం. దేవుడు స్తోత్రం చెప్పండి. ఈ రోజుకి ఒక అమెరికన్ కానీ ఎవరు కూడా అమెరికన్ వచ్చి నా సేవలో అయ్యా నీ సేవకి నేను సపోర్ట్ చేస్తానంటే గెట్ అవుట్, బయటికి వెళ్ళిపోమంటా అంతే. అమెరికన్స్ ఇంత మటుకి నాతో కలిసినట్టు కానీ పుట్టో దిగినట్టు కానీ అతనితో మాట్లాడతాం కానీ నేను ఒప్పుకోను. అమెరికానికి నాకు ఎటువంటి ఆలోచన రానివ్వను. బతికినంత కాలము క్రీస్తుతో ఉంటామే. తప్పలు కొడదాం. దేవుడి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ప్రభు మనల్ని పోషించగలిగిన వాడు, చంపేసేవాడు దేవుడు కాడు. ఒక సేవకుడు చచ్చిపోతే, నిజంగా సేవ చేసేవాడు చచ్చిపోతే యేసయ్యకి 10,000 ఆత్మలు ఆ 10,000 ఆత్మలు వెనకబడిపోతాయంట. డబ్బులు తీసుకొని సేవకుడు 100 మంది చచ్చిపోయిన బాధలేదు దేవునికి. మీకు తెలియని దాన్ని, మీకు తెలియబడినది ఏమని రాశారు? తెలియదని రాశారు. ఇంకా ఆయన ఎవరు? మాకు తెలిసిందా అని చేస్తున్నా, మాకు తెలిసిన దానికి మీకు బోధిస్తున్నా. అంటే నాకు తెలిసిన దమస్క గేటు దగ్గర ఆయన నాతో మాట్లాడు. నేను క్రైస్తవులను బాధ పెడుతున్నాను, వాళ్ళు జుట్టులుచుకొని విడుతున్నాను. అయితే దేవుడు నాతో మాట్లాడి అనని దగ్గరికి వెళ్ళేపాటికి ప్రార్థించగానే ప్రభునామను బట్టి సహోదరులు లేచి బాప్టిసం పొందంగమని చెప్పంగానే బాప్టిసము పొందాడు. బాప్టిసం పొందిన, ప్రభు బిడ్డగా స్వీకరించబడిన, ప్రభు బిడ్డగా కడగబడిన తర్వాత, ప్రభు కొరకు ఆయన విశ్వాసము తెలియన తర్వాత ఎన్ని సంఘాలు కట్టాడండి? ఎవరు? సౌలనే పౌలు. పౌలు లేకపోతే ఈ బైబిల్లో సగము పేజీలు ఇవ్వండి. రక్షణ పొందిన వ్యక్తి, బాప్టిసం పొందిన వ్యక్తి, దేవుడు వెలుగు చూస్తున్న వ్యక్తి, దేవుని మీద ఎంతో ఆస్తి కలిగిన వ్యక్తి. ఇలాగ ఆయనకు 100 కోట్లు ఉన్నాయి. 100 కోట్ల ఆస్తిపరుడు అయిన పౌలు గారు 100 కోట్లను పెంటగా చేశాడంట. అంతే. ఎవరిని చూశాడు? యేసును చూశాడు. తప్పలు కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ఎవరో తెలుసా అండి? ఒకసారి నేను హిందూపూర్లో 2004 ఏప్రిల్ నెల మీటింగ్ పెడితే 15, 16, 17 15వ తారీఖు నైట్ మీటింగ్ అయిపోయింది. 16వ తారీఖు దానియేలు వచ్చి, బ్రదర్ మీ పేరు కాదు, దానియేలు గారు వచ్చి, అన్నా సౌందర్య చచ్చిపోయిందన్నా. సౌందర్య ఎవరురా? సౌందర్య ఏంటి ఎవరో నాకు అర్థం కావట్లా. సౌందర్య చచ్చిపోయిందన్న, ప్లేట్ కూలి చచ్చిపోయింది బెంగళూరులో. అంటే ఎవర్రా? ఏందన్నా ఏంటి తిక్కలోళ్ళక చదువుతున్నా? నీకు తెలీదా? సౌందర్యం అంటే ఏమిటిరా? సౌందర్యం ఏంటి ఏమిటి? నగలిపోయినాయా లేదా ఏమన్నా ముఖమేమైనా కాలిపోయిందా? కాదన్నా, సౌందర్యం ఏంటి ఏమిటిరా అన్నా? నువ్వు చాలా 60లో ఉన్నావన్నా. సరే నువ్వు ఇప్పుడు 2004లో ఉన్నావు చెప్పరా? చిల్ మ్యాటర్ అన్నా. ఆమె ఎవరో చచ్చిపోతే నీకేమైందిరా తోలోడా అన్నా నేను. మళ్ళీ రక్షణ పొందాడు నా శాత. మళ్ళీ అక్కడ మీటింగ్లు పెట్టించేది ఈ దానియాలే, ఈ కుర్రోడే. ఏమరా అంత బాగుంటుందా? సౌందర్యం బాగుంటుందన్నా. నేను వరకు నేను ముఖం ఫీలింగ్ మార్చేసాడని ఎంత బాగుంటుందన్నా. ఓరి మురికోడా, ఈడు కళ్ళు తెరవబడలేదురా బాబోయ్ అనుకున్నాను నేను. ఆడవాళ్ళు ఆదాము అవ్వమ్మ కానించి ఇప్పుడు పుట్టిన ఆడపిల్లంతా ఒక్కరేనండి. మనుషులు కళ్ళు మంచి అయితే ప్రమాదాలు ఏమీ ఉండవు. ఆదాము కానించి మగ మనుషులు ఇప్పటి వరకు పుట్టే వాళ్ళందరూ వాళ్ళేనండి. దేవుడు నిజంగా రక్షణ పొంది ఉంటే అప్పుడు నేను చెప్పాను, ఒరేయ్ ఆమె కంటే, నాకంటే, నీకంటే, సర్వలోకమ కంటే, ప్రసల కంటే, ఈ లోక 33కు ఆ దేవుళ్ళ కంటే శ్రేష్టమైన వాడు మన యేసయ్య. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, పాలతో కడిగిన నయనాలు గలవాడు. పాలతో కడిగిన నయనాలు గలవాడు. అతడే సుందరుడు, అతడే స్నేహితుడు. పాలతో కడిగిన నయనాలు గలవాడు. పాలతో కడిగిన నయనాలు గలవాడు. అతడే సుందరుడు, అతడే స్నేహితుడు. ఆయన కిలలో సమరూప పురుషుడు. ఆయన సమరూప పురుషుడు. అవనీల గానతని గుర్తించగలనమ్మ. అవనీల గానతని గుర్తించగలనమ్మ. ఎంతో మరి ఎంతో సుందరుడం తాను. హల్లెలూయా. యేసయ్య ఈ లోకములో మనుషుల కంటే, ఈ లోకముల ఎండి బంగారముల కంటే, ఈ లోకముల సూర్యచంద్ర నక్షత్రుల కంటే, ఈ లోకము సృష్టిని అంతటిని మించిన వాడు నేను ప్రకాశిస్తున్న యేసయ్య. అసమంటి సుందరుడు యేసయ్య. అసమంటి మనుష్యుడు ఆయన లోకానికి వస్తే మన పాపము, మన నీచమైన రాజకీయాల కొరకు,
ఆయన పొందని దెబ్బంటూ లేదు. లోకంలో ఏమండి, గొడ్డుల వల్ల, పెట్టెల వల్ల, మా పశువుల వల్ల, గొర్రెల రక్తం వల్ల పాప క్షమాపణ లేదు. కానీ నా యొక్క తండ్రి, నా ప్రభు, నా రక్షకుడు, నా విమోక్షకుడు, నా పాలకుడు, నన్ను కన్న తండ్రి, నన్ను పాలిస్తున్న తండ్రి, నన్ను పోషిస్తున్న తండ్రి, నన్ను స్వస్థపరిచిన తండ్రి, నన్ను బతికించిన తండ్రి, ఈ మీటింగ్ లో ఆయన వాడుకుంటున్న నా తండ్రి గొప్పవాడై ఉన్నాడు. తప్పులు కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. అసమంటి సుందరుడు మన యేసయ్య. ఆయనకి సాటి అనేది బంగారం ఏమీ లేదా. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, ఇక్కడ అంటాడు, ఇదిగో మీరు తెలియక బాధపడుతున్నారు, మాకు తెలిసిన యేసుని ప్రకటిస్తూ ఉన్నావు, నాకు తెలిసిన యేసుని ప్రకటిస్తున్నావు. నేను ఈ రోజు చెబుతా ఉన్నాను, నేను వాక్యం చెప్పకుండా ఎక్కడ భోంచేయనండి. ఈ రోజు ఏ రోజైనా వాక్యం చెబితేనే భోజనం చేస్తా. వాక్యం చెప్పకపోతే ఎంత దూరమైనా సరే ఒక్కడే వెళ్ళిపోతాను అంతే. నాకెవరు ఉంటారంటే యేసయ్య నాకు తోడుగా ఉంటాడు. మరి రక్షణ పొందిన నీ జీవితంలో ఏం చేస్తున్నా? ఊరు నశించిపోతా ఉంది, ప్రజల ఐక్యత లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఒకవేళ మన సంఘములో అల్లకుల్లాలు వస్తుంది, సంఘ సరిహద్దులను విశాలపరచండి, సంఘ కొరతలు తీర్చండి, సంఘములో ఉన్న అది యొక్క పునర్జన్మ మరలా ఇవ్వండి, మొదటి స్థానము సంఘం మనకు ఇవ్వండి అని సంఘ కాపరి అయిన వాడు మా కాళ్ళు కట్టి ప్రార్థించాలి. ఆడవాళ్ళకు ఒక మాట, మగవాళ్ళకు ఒక మాట, సంఘ బిడ్డలకు ఒక మాట, పెద్దవాళ్ళకు ఒక మాట, చిన్నవాళ్ళకు ఒక మాట చెప్తే వాడిని తీసుకెళ్లి సముద్రంలో పారేయండి, తీసేయండి. యేసయ్య సంగమునకు ఆయన శిరస్సై ఉన్నాడు. తప్పలు కొట్టండి. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని పిల్లారా, దేవుని వాక్యంలో మీకు తెలియలేదు, మాకు తెలిసింది. నాకు దమస్క గేటు దగ్గర కనపడ్డాడు, ఆయన మీకు చెబుతానికి వచ్చాను. ఆయన యేసు, ఆయనే యేసు. నిన్ను స్వస్థపరిచేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు, నీ గర్భసంచి ఏదైనా బిడ్డలు ఇవ్వగలిగిన దేవుడు. పాస్టర్లు అంటూ ఉంటారు, నేను ప్రార్థన చేస్తే అందరూ మగపిల్లలు పుడతారమ్మా, పట్టుకొని బాధాలి ఇటువంటి చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళని. బిడ్డలను ఇచ్చేవాడు దేవుడు, భార్యాభర్తలను కాపాడేది దేవుడు, బిడ్డలను కాపాడేది యేసయ్య, కుటుంబాలను కాపాడేది యేసయ్య. యేసయ్య తప్ప ఎవరి మాట వినవద్దు. యేసు వాక్యమే 66 పుస్తకాల పొందిక 40 మంది భక్తుల చేత రాయించబడిన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట తీసుకో. బతికినంత కాలం నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. దేవుడి స్తోత్రం. అనేక మంది వస్తూ ఉన్నారు, వారు స్వార్థానికి వస్తూ ఉన్నారు. ఒకప్పుడు పనికి రాకుండా వచ్చా, నేను నా భార్య ఈతాకులు సాప తీసుకుని వచ్చా. కానీ దేవుని పిల్లలారా, ఇప్పుడు చెప్తా ఉన్నాం మేము. ఈరోజు మీటింగ్లు 7 జిల్లాలు తిరిగి వచ్చినాయి. 7 జిల్లాల్లో మీటింగ్ అయిపోయినాయి. 8వ జిల్లా నెల్లూరు జిల్లాని ప్రేమించి, నెల్లూరు జిల్లా ప్రజలందరినీ దేవుడు రక్షించాలని నా ప్రార్థన. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెల్లూరులో ఎంతమంది అయితే ఉన్నారో జిల్లా వార్తగా మగవారి, స్త్రీలను, చిన్నపిల్లలు అందరూ దేవుడి యొక్క ఆకర్షణ పొందాలని నా ప్రార్థన. దేవుని పిల్లలారా, ఎంతోమంది అధికారం కొరకు పరుగు నడక వెళుతున్నారు, నడిచి వెళుతున్నారు అధికారం కావాలని. మరి నువ్వు రక్షణ పొంది డబ్బుల మీద ఎందుకు పడుకుంటున్నా? డబ్బుల కట్టల మీద ఎందుకు పడుకుంటున్నా? ఈరోజు నేను యూట్యూబ్లో నేను వాక్యం వింటాను పెట్టంగానే ఎవరో నాగేశ్వరరావు సాధు, ఆయన చనిపోయాడు. చనిపోతే పాపం ఆ గుడి దగ్గర పోలీసుల వారు వచ్చి తీసినప్పుడు 1,80,000 ఉన్నాయి ఆయన దగ్గర. 1,80,000 సాధు అడుక్కొని తింటున్న సాధు దగ్గర 1,80,000 ఉన్నాయి. అంటారు మా పెద్దలు వచ్చి, అయ్యా ఇది అధికారం ఇద్దాం లేక ఎవరికైనా ఇద్దాం అన్నారు. ఇంకో సాధువు వచ్చి, అయ్యా మేము సాధులమో, మా సాధు గారు సంపాదించి పెట్టాడు కదా, కాబట్టి మాకు నెలకు ఒకసారి భోజనాలు పెట్టండి. నేను అనుకుంటాను, ఎంత మూర్ఖమైన మనిషి చచ్చిపోయిన వ్యక్తి. ఏమండి, యేసు ప్రభు వారి కొరకు ఏదైనా ఒక మంచి పని చేసుకోవచ్చు కదా. యేసు ప్రభు వారి కొరకు యేసును బట్టి చేయి, మనుషులు బట్టి చేయవద్దు, మనుషులు బట్టి చేయొద్దు, యేసును బట్టి చేయి. నీకు ఒక మోక్షం ఉంది, నీకు ఒక రాజ్యం ఉంది. అగ్ని ఆర్ద పురుగు సావదు. అయితే మనమైతే నిత్యరాజ్యంలో ఉండాలంటే నీ హృదయం ఎక్కడ ఉంటుందో నీ ధనము అక్కడే ఉంటుంది. నీ హృదయం ఎక్కడ ఉంటుందో అంటే, ఇప్పుడు నేను చచ్చిపోయాను, ఇప్పుడు చచ్చిపోగానే ఇక మీరు నాకు కనపడరు. కళ్ళు తెరిచేపాటికి ఎవరు కనపడతారు? యేసయ్య కనపడతాడు. తప్పులు కొట్టండి. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకి కనపడేది చనిపోగానే ఆ కళ్ళు, ఆత్మ కళ్ళు తెరవబడగానే యేసు కనపడతాడు మనకి.
అర్థమైందండి? కాబట్టి ఈ లోకంలో ఉండగానే యేసును చూసే కళ్ళు మనకు కావాలని ఆశపడదాం. యోహాను సువార్తలోనికి మీరు వస్తే 4వ అధ్యాయము 9 నుంచి 12 వరకు చదువుకుంటే, నీవు గొప్పవాడు, సమరయ స్త్రీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి దేవుని వాక్యం, త్వరగా మీరు బైబిల్. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను ఎలా గడిగిస్తున్నావు? ఆయనతో చెప్పాను, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్ము. తప్పడ కొట్టండి అమ్మా, దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుని మీటింగ్ జరుగుతుంటే యేసును ప్రకటించుచుండగా నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఎంతో దూరం నుంచి శిలువ మోసుకొని వచ్చి మన గ్రామములను ప్రేమించి 3 రాత్రులు దేవుని గురించి వాక్యము చెబుతున్న వ్యక్తికి ఒక పట్టెడు, ఒక గ్లాసు నీళ్ళు వెళ్ళకపోతే నీ ఊర్లో ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. దేవుడు స్తోత్రం చెప్పండి. దేవుని వరమును ఏమయ్యా ఎందుకు వెళ్ళొద్దంటావే? నేను దేవుని బిడ్డని, నేను దేవుని వరమును మీటింగ్కి వెళ్తా, నేను దేవుని కొరకు మీటింగ్కి వెళ్తా అన్నవాళ్ళు ఎవరైనా అంటారా? దేవుడు స్తోత్రం. మాకు సంఘం ఉంది, వచ్చి పాపం అయ్యారు, మరి వాళ్ళు మీటింగు పెట్టారు, అసలు మన మైకులు ఏమైనా ఉంటే, డ్రమ్ములు ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి, ఒకవేళ వాళ్ళకి మీటింగ్ కావాల్సిన వాటర్ కూడా ఇచ్చేయండి, మీరు వెళ్ళి మీటింగ్లో కూర్చోండి, దేవుడు ఏం మాట్లాడుతాడు వినండి. మనిషిని ఆపు చేస్తూ మనిషిని పాపములో దించుతున్నారు. జాగ్రత్త. ఇది నీవు దేవుని వరమును రావాలి, దేవుని విశ్వాసంలోకి రావాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని కుటుంబంలోకి రావాలి, దేవుడు ప్రకటిస్తున్న మాటల్లోకి నీవు రావాలి అన్నాడు యేసయ్య. దేవుని వరమును నాకు నీళ్లు ఇవ్వు. దేవుడు స్తోత్రం చెప్పండి. దేవుని వరమును మీటింగ్ రండి అమ్మా. మన మీటింగ్లు మన సంఘంలో ప్రార్థనలు ఉంటాయి, లేవనే చెప్తా, కానీ 3 రాత్రులు ఆపుకోవాలి. ఎందుకని? దేవుని వరమును నీవు రావాలి. అది కూడా తెలియదా మనకి? అరే అంత టేజీ కట్టారు, అంత లైటింగ్ పెట్టారు, అయ్యా మనం ఇంటికాడ కూర్చుంటాం ఏంటిరా అంటే మనం గుడ్డోళమా ఏమిటిరా? మన కళ్ళు లేవా, చెవులు లేవా అంటే అంత చెవిటోళమా, అంత గుడ్డోళమా, లేక తిరుగుబడి వాళ్ళమా, తిరుగుబాటు కలిగిన వాళ్ళమా, తగాదులు ఉన్నాయా, తన్నులాట్లు ఉన్నాయా, చిలుకులు ఉన్నాయా? లేదే. మనం ప్రభువుని నమ్ముకున్న కాడి నుంచి మన హృదయం సమాధానంగానే ఉంది కదా. కాబట్టి మనందరము దేవుని వరము మాటలు వినడానికి వెళుతున్నాం. తప్పడు కొట్టండి, దేవుడి స్తోత్రం చెప్పండి. అవునన్న వాళ్ళు మరొకసారి తప్పడు కొట్టండి, దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లారా, దేవుని వరమున నాకు నీళ్ళు ఇవ్వమని అడిగాడు. ఏమన్నదండి? దేవుని వరమున నీళ్ళు ఏమన్నాడు యేసయ్య? నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైన తోడుకుంటానికి శాంతాడు లేదు, నాకేమీ లేదే. అంటే ఏమో కళ్ళు బాగానే ఉన్నాయి బ్రదర్, విన్నారా? ఏమో కళ్ళు బాగానే యేసయ్యను చూస్తున్నారు. ఇప్పుడు చాలా మంది చర్చిలకు వెళ్తున్నారు, కానీ చర్చిని చూస్తున్నారు. వారు నాయనో బాబోయ్ యేసయ్యో, బెత్లెహేము లేక యెరూషలేము వెళ్ళి అదంతా చూస్తున్నానంట. అసలు ఎక్కడున్నాడు? నీ దగ్గర నీలోనే ఉన్నాడు యేసయ్య, నీ దగ్గర నీలోనే ఉన్నాడు యేసయ్య. చూసారండి, ఈమె కళ్ళు ఏమైంది? గుడ్డితనం, గుడ్డోళ్ళు, గుడ్డోడు ఇద్దరు ఎక్కడ పడ్డారంట? ఇద్దరు గుంటలోనే గుడ్డోడికి చూపు చూపిస్తే ఎక్కడ పడతారు బెదరు? ఏంటి అయ్యారు? గుడ్డోడు త్రోవ చూపిస్తే ఎక్కడ పడతారు? ఇద్దరు గుంట్లోనే పడతారు. అందుకని దైవ సేవకుడు అయిన వాడు మొదట ఆత్మచేత వెలిగించబడాలి. అతను వెలిగించబడిన తర్వాతే ఆ సంగమునకు నిత్య వైభవంలో తీసుకెళ్ళిన సమర్థుడిగా దేవుడు అతని యొక్క ఆత్మను ముద్రించుకుంటాడు యేసయ్య. దేవుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యములోంచి చూసినట్టయితే ఇది చేదుకున్నటకు చాలా లోతుగా ఉందయ్యా. అవును, గుడ్డామంటారా మంచోళ్ళు అంటారా? అయ్యారు మీరు చెప్పండి. మగపిల్లలు, యేసు ప్రభువు వారు ముందే ఉన్నాడు, కళ్ళు బాగానే చూస్తుంది, బాగానే ప్రశ్నిస్తుంది, ఆత్మీయ కళ్ళు వెలిగించబడలేదు. అవునా? ఇప్పుడు కూడా మనం కోట్లాది మంది క్రైస్తవులకి వెళ్తున్నావా తప్ప మన కళ్ళు వెలిగించబడ్డాయా అంటే మన కళ్ళు ఏమండి? మన కళ్ళు వెలిగించబడి ఉంటే మళ్ళీ డ్రామాలు చూద్దామా? వెలిగించబడి ఉంటే పోట్లాడుకుంటామా? వెలిగించబడి ఉంటే కుళ్ళు వస్తుందా? వెలిగించబడి ఉంటే సినిమా చూస్తామా? వెలిగించబడుతుంటే పో అని ఉమ్మూసినా తుడుచుకుంటాం.
ఈ చెంప కొడితే ఈ చెంప ఇస్తాం అంటే మన కళ్ళు వెలిగించ అంటే ఈమె యేసు ప్రభువుని ప్రశ్నిస్తుంది, అయ్యా నువ్వు సరేలే బాగా చెబుతున్నావు కానీ అయ్యా ఇది చాలా లోతుగా ఉంది అయ్యా. లోతుగా ఉంటుందా ఏంటి? లోతుగా ఉంటుందా ఏంటి? చాలా లోతు. ఆడవాళ్ళ మాటలు విచిత్రంగా ఉంటాయి కదండి, విచిత్ర బంగారంలాగా ఉంటాయి. ఏం చూడండి, కళ్ళు ఇంతంతలో ఉన్నాయి. ఏమంటే మోకాళ్ళ వరకు లంగాయి కట్టింది, ఒక భుజానికి కొండ పెట్టింది, గొళ్ళు వచ్చేసింది. ఎన్నింటికి? 12ంటికి ఎవరైనా మంచాలకు వస్తారా బ్రదరు? ఏమండి ఇప్పుడు మంచులు తోడుకోకుండా పాపం ఇంట్లోనే పెట్టేస్తారు కొలాయిలో. మంచులకి ఎలా వస్తుందా? లేదంటే ఒక 10 రూపాయలు ఎత్తే ఆటో వాళ్ళు తీసుకొచ్చి పచ్చిలు పోసేస్తున్నారు. మా అమ్మగారు పాపం, మా అమ్మగారు అంట మా నాన్నగారికి ఇచ్చేటప్పుడంట మా అమ్మమ్మ అడిగిందంట, వాళ్ళు 11 మంది పిల్లలంట ఎట్టిస్తానన్నా మా అమ్మాయిని అంటే ఏం లేదు, వాళ్ళు తినేసినాక మాడి చెక్కలు ఉండా కానీ తిని బతికిద్దరు. అప్పటి కాలంలో ఇప్పుడు వాళ్ళు మాడి చెక్కలు తినేవాళ్ళు ఆడవాళ్ళు ఉండారా? అప్పుడు మా అమ్మగారు తూణోట్లు దంచేదంట. తూణోట్లు దంచి వాళ్ళందరికీ అన్నం వండి పెట్టి రైస్ కాలుకి వెళ్ళి వచ్చేప్పటికి మాడి చెక్కలు ఉండేదంట. మా నాయనమ్మ గారితో కలిసి 4 సంవత్సరాలు 4 బిడ్డలు పుట్టేదాకా కాపురం చేసిందంట అత్తగారితో కలిసి. ఇప్పుడు వాళ్ళు అత్తమామలు చూసేవాళ్ళు ఉండారా? అమ్మో నాయనో, షేర్ బియ్యం మొయ్యమ్మ అంటే నా చెయ్యి అంతే, నేను మొయ్యలేను అంటుంది. ఇక రోకలు పట్టుకుంటుందా? పట్టుకోలేదు. ఆ రోకలు పొన్నెంగ చూస్తేనే పారిపోతారు ఇప్పుడు ఆడవాళ్ళు. ఇదివరకు 3 రోకల పోట్లు వేసేవాళ్ళు కుందులో, ఇప్పుడు పోట్లు వేసేవాళ్ళు ఉండారా? మగవాళ్ళకి మటుకు పోట్లు లేకుండా కుట్లు లేకుండా పోట్లు వేసేస్తారు. వేసి రక్తమే అస్మటి తయారైపోయారు జనాలు. బాగానండి, దేవుని వాక్యంలో నుంచి మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆమె ఆరంగా ఉల్లాసంగా మాట్లాడుతుంది. అప్పుడు అంటుంది, ఇదిగో నీవు మా తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడువా? అబ్బో, ఎక్కడికి వెళ్ళింది ఇవిడే? మా కుమారులకి వాడు తాగుతానికి బావి తవ్వుకున్నారు, మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా? యాకోబు కంటే, సొలొమోను కంటే, అబ్రాహాము కంటే ఈ లోకంలో మనుషులందరికంటే యేసయ్య గొప్పవాడు. తప్పలు కొట్టాడు, దేవుడి స్తోత్రం చెప్పాడు. యేసయ్య చాలా గొప్పవాడు. వాళ్ళకి తెలియక ఆవిడ ఆ మాట అంటా ఉంది. ఈరోజు కూడా యేసయ్య గొప్పతనం ఏంది ఇంకా మనకి అర్థం కాకే ఈ మతలాపులు, ఈ ఆలోచనలు, మతలాపులు ఆలోచనలు అంటుంది యాకోబు కంటే గొప్పవాడవా అని. యాకోబు కంటే నేను, ఆ మాటకి సమాధానం యేసయ్య ఇవ్వలేదు కానీ మాటల్లో చెప్పిస్తూ ఉంటాడు. చదవండి ఆ మాట. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా తప్పికొనును, నేను ఇచ్చి నీళ్లు తాగువాడు తప్పికొనుడు. అంటే ఇప్పుడు వాక్యం చెప్తుంటే ఇక్కడ కొబ్బరికాయలు, దమసప్పులు, మంచీలు, వాటర్ బాటిల్ పెట్టమని దేవుడు చెప్పాడు ఎక్కడైనా? ఏమండి, వాక్యం చెప్పేవాడికి కరుపులో ఊరేటి బుగ్గ అంటే అతని లోపల నుంచి వాక్యం రావాలి, అతను ఊట మింగాలి, ఆ ఊట మింగాలి. ఇప్పుడు దోమ పడినట్టుగా అమ్మ మంచిలు పెట్టరా, ఏం రోగం వచ్చిందా? అసలు కడుపులో వాక్యం ఏది? కడుపులో ఊరేడు బొగ్గేది? పరిశుద్ధాత్మ ఏది? అన్ని భాషలు ఏది? దేవుడి గురించి జ్ఞానం ఏది? తండ్రి కాలంలో పుట్టామా, పుట్టలేదు, పెరిగామా, పెరగలా, చనిపోలా, కుమారుడి కాలంలో పుట్టామా, పెరిగామా, చనిపోయామా? లేదు. పరిశుద్ధాత్మ కాలంలోకి వచ్చాము, పుట్టాము, పెరిగాము, సావు సిద్ధకి సరిగ్గా ఉన్నాం. పరిశుద్ధాత్మన పొందుకోవాల్సిన అవసరత మనకుందా లేదంటే వద్దా? అసలు అదే మా ఆత్మ గురించి మనకు అనవసరం. యేసు దగ్గరికి వెళ్ళామా, చేతులు పారేసామా, నిద్రపోయామా? ఆడేంటి అంటున్నాడు, ఆడి మధ్యన అగస్టంలో చేసేస్తున్నాడు రేడా అని. ఏం చేస్తే ఆగుతాడంటే వాడేవారు, అయ్యి బాబాయ్ ఏం చేస్తారా మీరు, ఏదో చేసేటరా ఏ మాటలు. దేవుడి గురించి వచ్చిన ఆసక్తికి విశ్వాసులు ప్రజలు వస్తారు, దేవుడి గురించి వాక్యం చేద్దామంటే మా వాళ్ళు చెప్తారు పాస్టర్లు, యశ్వవారు దేవుడు మీరు నమ్ముకోండి మీకు మోక్షం ఉంటుంది. నువ్వు చెప్పకపోతే నమ్ముకోరండి. పైకల్లా కిందకు చూస్తే వాడు సిగ్గంతా క్షణం చూస్తారేమోనండి. ఒకటి చెప్తూ ఉంటాడు, కళ్ళు మూసుకొని చెప్తాడు. అదేంటి నాకు అర్థం కావట్లే. కళ్ళు మూసుకొని వాక్యం చెప్తారండి. ఏమిట్రా అబ్రాహాము కళ్ళు తెరవాలంటే, అన్నా నా కళ్ళు తెరిస్తే భయం అన్నా. భయం నేను వాక్యం ఎందుకు? ఎవరో చూసింది నేర్చుకొని చెప్పొద్దు.
ఎవడో డబ్బిస్తే కొనాలి దాంట్లో చేసి మళ్ళా దీంట్లోకి వచ్చి చేస్తున్నాను చూడు, అది దానికి సరిపోయిన వాక్యం కాదు. అది మనుషులను భ్రష్టు పట్టిస్తుంది, మనుషులను హేళన చేస్తుంది, మనుషులను శాతగాని పనిచేస్తుంది. అది మా ఉంటే 3 సంవత్సరాలు లేదంటే 7 సంవత్సరాలు బొగ్గుని మాడిపోతాయి. మీ ఆశయాలన్నీ కూడా పోతాయి. అయితే 3.5 లేకపోతే 7 సంవత్సరాలు బురద బయటపడిపోవాల్సిందే. చూస్తాడు దేవుడు, క్షణాలు చూస్తాడు. చూసి ఏమన్నాడు? రోమపత్రిక 1:28 వాక్యములో, చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. అంటే మనం చేయరాని ఇదివరకు చేయని కార్యములు ఇప్పుడు చేస్తున్నామంటే మనలో దేవుని ఆత్మ లేదు. 1:28 వాక్యం రోమపత్రిక. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు అంటే మనసులో చోటు డబ్బు, నగలు, నాణ్యాలు, వాదా, అంతస్తు, మన కులం, మన మతం, మందే, ఇదే మనుషులో ఉంది. ఈ జబ్బు పోవాలి, ఇది సావాలి. ఇది సస్తేనే మనిషి అభివృద్ధి అవుతాడు. నేను కర్ర పట్టుకుంటే 100 మందిని సాధనతో కొట్టేవాడిని. సాధన బాగా చేస్తాను నేను. 100 మందిని ఫైట్ బాగా చేసేవాడిని. 70 మంది వచ్చి నన్ను పడేసి వీడ్చుకెళ్తుంటే మౌనంగా ఉన్నా. తప్పలు కొట్టండి, దేవుడి స్తోత్రం చెప్పండి. ఏం మాట్లాడలా. నన్ను లాక్కి వెళ్ళిన వాళ్ళు 22 మంది చచ్చిపోయారు. ఇప్పటికి నువ్వు దేవుని బిడ్డవైతే నీ కష్టం ఆయనకు అప్పచెప్పు, ఎవరికి వచ్చి అప్పచెప్పొద్దు. యేసయ్య నేను చేసింది వాళ్ళు చేసింది అది, ఇది దేవునికి అంతే. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. దేవుడు స్తోత్రం చెప్తే హల్లెలూయా. అయితే దేవుని పిల్లారా, ఈమంటుంది ఎంత శిథిరాడుతుందో తెలుసా? అమ్మ, నేను నీకు జీవజలం ఇస్తాను కానీ నీ భర్తను తీసుకురా అన్నాడు. ఏంటయ్యా? నా భర్తను తీసుకురామంటా? నా భర్త కాయనే భలేవాడు, నువ్వు అక్కడ నీళ్ళు టంగేసి గడ్డం మెచ్చుకొని వచ్చావు, నా భర్త కాయని తెమ్మంటున్నాడు. భలే చెప్తున్నాడు. నాకు అసలు భర్త లేరా? నిజమే పలికే కుమార్తె, నీకు భర్తే లేడు మా అమ్మ. చక్కని మాట చెప్పావు. నీకు 5 భర్తలు ఉండవాడు నీ భర్త కాడా? అసలు ఆ మాట అక్కడ రిలీజ్ చేయకూడదు. యేసయ్య నాకు భర్త లేడు అన్న మాట అబద్ధమును దేవుడు ఏం చేశాడు? కుండ పగలగొట్టినట్టు పగలగొట్టేశాడు యేసయ్య. అక్కడ అది యేసయ్య చాలా ప్రేమమూర్తి. ఆయన ఏ మనిషిని కూడా, పాపం చేసిన వ్యక్తిని ఒక్కొక్క నిన్ను బాధ పెట్టేవాడు దేవుడు కాడు. ఒకవేళ దావీదు పాపం చేస్తే నాతాన్ని పంపించి ఇతనికి ఉపమానంగా చెప్పమన్నాడు తప్ప పట్ట పగులు బహిరంగ చెప్పలేదు. అక్కడ నా యేసయ్య నీ పాపం గురించి ఇతరులతో చెప్పేవాడు కాడు. దేవుడు స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించగలిగినవాడు. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించగలిగినవాడు. అంటున్నాడు, నీకు 5 భర్తలు ఉండారు కుమార్తె, ఉండవాడు నీ భర్త ఆడా. మరి బాప్టిసం పొందలా. ఇప్పుడు పాపము కుండ బద్దలు కొట్టి సమరీపట్నంకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందండి? సమరీపట్నంకి వెళ్ళి అంటుంది, ఇదిగో నేను చేసినవి నాకు చెప్పిన ఆయన మీరు వచ్చి చూడండి. తప్పడు కొట్టాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. చూసారండి, ఆమె పాపము కుండ పగలగొట్టింది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ మాట చెప్పకపోతే ఆమె కళ్ళు తెరవబడేవి కావు. వాక్యం వింటుంది ఎవరు? లూదియా. వింటున్నప్పుడు ఆమె హృదయాన్ని ఏం చేశాడు? దేవుడు తెరిచాడు. వాక్యం వినాలి. మనుషులు చెప్పే సోది మనకు అవసరం లేదు, బస్సులు మనకు అవసరం లేదు, లోక సంబంధమైన ఆటపాటలు మనకు అవసరంలా, లోక సంబంధమైన పోట్లాటలు మనకు అవసరంలా, లోక సంబంధమైన అసూయ కుళ్ళు కుట్రాలు మనకు అవసరంలా, లోక సంబంధమైన ఏది మనకు అవసరం లేదు. కానీ ప్రార్థనతో నీవు ప్రారంభించాలి. తప్పడు కొట్టండి. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనే దేవుని సింహాసాన్ని కదిలింపచేస్తుందంట. ప్రార్థన దేవుని సింహాసాన్ని కదిలింపచేస్తుంది. ఇంకోటి చెప్పనా మీకు? ప్రార్థన చేసేవాడు చెప్పనా వద్దా? ప్రార్థన చేసేవాడు పాపము చేయడు. తప్పడు కొట్టండి. దేవుడి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసేవాడు పాపము చేయడు. పాపము చేసేవాడు ప్రార్థనకు రాడు. నోట్ చేసుకోండి. ఇక్కడ ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు. ఎందుకంటే ప్రార్థనాత్మతో నువ్వు నింపబడిపోతావు. పాపం చేసేవాడు ఇక్కడికి వస్తాడా? రాగలుగుతాడా? ఇప్పుడు మనం ఇదివరకు చేసేవాళ్ళం అంటే నేను ఇదివరకు ఉండేవాడిని. ఇప్పుడు అదే ఉంటే నేను ఇక్కడ రాగలుగుతానా? రాలేను.
మరి ప్రార్థన చేయాలి కదా, చేయాలండి. ఒక మనిషి రోజుకు 3 లేక 7 సార్లు లేదు 5 నిమిషాలు రోజుల్లో చేస్తున్నావా? పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు నీవు పగలంతా చేస్తున్న నీ పాపం గురించి దేవుడు నీతో మాట్లాడతాడు కదా. ప్రార్థన అనక దేవునితో మాట్లాడుట తప్పకూడదు. దేవుడి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఏమంటుంది, నేను చేసిన పాపము నాతో చెప్పునని మీరు వచ్చి చూడండి. సమరీ పట్నం అంతా తీసుకొచ్చేసిందంట. ఎవరో సమరీ స్త్రీ సమరీ పట్నం అంతా తీసుకొచ్చి అన్నారు, ఇక నీతో మాకు పనేమీ లేదు, ఈయనే యేసయ్య. తప్పడు కొట్టండి, దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. కాబట్టి ఇక్కడ కూడా మనము ఆ దేవుని యొక్క వాక్యములు మనం విన్నట్లయితే, ఆమెతో దేవుడు మాట్లాడకపోతే, ఆమె కళ్ళు తెరవకపోతే, ఆ పాపపు కుండ పగలకపోతే, ఆమెకి రక్షణ రాకపోతే సమరీపట్నం వెళ్ళేది కాదు. అలాగే మనము కూడా ఇక్కడ బాప్టిజం పొందాం. ఈ చుట్టుపక్కల ఊళ్ళు నాకు అంతగా తెలియదు. బ్రదర్ పాపం ఆ ప్రభు కుమార్ గారికి బాగా తెలిసి ఉండాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇక్కడ పెద్దగా ఊళ్ళు నాకేమీ తెలీదు. ఇంకోటి తెలుసండి, నేను ఒకసారి మా సహోదరి వన్నమ్మ వాళ్ళ కూతురు సత్రంకో అట్ట వచ్చాం మా పాస్టర్ గారు నేను. అప్పుడు ఇక్కడ కూడా నాకు అసలు ఎవరు వాస్తవానికి తెలియదు. మరి తుమ్మలపేటలో ఉండే ప్రజలు, సంఘ పెద్దలు కానీ, చిన్నలు కానీ, పురుషులు కానీ నిజంగా నాకు ఎవరు తెలియదు. వాస్తవానికి నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. నేను పులిపేట కాడి నుంచి చెప్తా ఉన్నాను. కానీ మీటింగ్ టైం అయిపోతుంది, 27, 28, 29 అంటే ఈ నెలాఖరులో మీటింగ్ చేసేయాలి. అంటే నేనంత స్పీడ్ చేశాను ఇది. పాపం నేను వచ్చి మన సహోదరుడిని అడిగినప్పుడు, ఆ పాస్టర్ అయ్యా మీటింగ్ పెట్టుకుంటావా అన్నాడు. అయ్యా మీరు ఏ సంఘానికి వెళ్తాంటే, నేను ఆ సంఘానికి వెళ్తానయ్యా అన్నాడు. సరే అయ్యా, సంఘానికి వెళ్ళే కుర్రాడువే కాబట్టి మన సంఘం తరపున మన మీటింగు చేసుకుందాం. తప్పడు కొట్టండి, దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కానీ వాళ్ళు కానీ ఎవరు కూడా నాతో ఏం చెప్పలేదు. కానీ దీనికి మీరు ఏమని ఇవ్వమని, లేక మీరు సందాలు ఇవ్వమని, లేక దీని కొరకు ఏదన్నా చేయమని నేను ఎవరిని అడగలేదు. నాకు దేవుడు ఇస్తాడు. తప్పడు కొట్టండి, దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడు తప్ప ఎవరి మీద ఆధారము పడకూడదు. మనుషుల మీద ఆధారపడితే శాపగ్రస్తులు, దేవుని మీద ఆధారపడితే ఆశీర్వాదం. అర్థమైందండి? కాబట్టి పాపం నిజంగా మన తుమ్మలపెంటలో ఉన్న మరి యవన బిడ్డలు, మగ బిడ్డలు, పెద్దలు అంటే ఒక్క వ్యక్తి మంచి పని చేస్తే ఆ ఊరంతటికి మంచి వస్తుందండి. తప్పడు కొట్టండి, దేవుడి స్తోత్రం చెప్పండి. మనం చేస్తుంది మంచి పనా కాని పనా చెప్పండి. మంచి పనా కాని పనా? అయ్యారు ఇది మంచి పనేనా? రక్షణ పొందిన వ్యక్తులందరూ కూడా ఇది మంచి పని అంటారు. మంచి పని. అర్థమైందండి? ఇప్పుడు నేను రక్షణ పొందిన కొత్తలో మా అయ్యగారు వచ్చారు. అయ్యగారు మరి మీ గురించి నేను విన్నాను, విశ్వాసం బాగుంది, మరి మీటింగ్ పెడదాం అయ్యగారు అంటే నేను అన్నాను, మీటింగ్ పెట్టండి అయ్యా, నేను కూడా పని సంపాదన చేసేస్తానన్నా. అయ్యా మీ పాస్టర్ గారు ఏమన్నా అంటాడేమో, ఎవరన్నా ఏమన్నా, అదేంటయ్యా మీటింగే పెడతాను, ఏమో భజన చేస్తలేదుగా అయ్యా, తనుకోవట్లేదుగా, కర్రలు పెట్టి కొట్టుకోవట్లేదుగా, మీటింగే అయ్యారు, ఎందుకని అట్ట అంటా అన్నా. కాదులే అయ్యా, ఇప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితి అంతకు బాగాలేదు అయ్యా అన్నాడు. ఏమి లేదు, మీటింగ్ పెట్టండి అన్న. నేను మీటింగ్ పెట్టించిన దాంట్లో దాదాపు 14 మంది బాప్టిజం పొందారు. ఆ రోజే ఆ మీటింగ్ ఒప్పుకోకపోతే ఆ 14 మంది పరిస్థితి ఏమయ్యేది? దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయ చెప్పండి, హల్లెలూయ. కాబట్టి ప్రియమైన ఏదైనా మంచి పనే సన్నాసి పని చేస్తానికి ఎవరు సహకరించకూడదు. మంచి పని మన ఆత్మలను ఉద్యోగపడటానికి, మన పునర్జన్మిస్తానికి మనకి మంచి పని కావాలి. ఆఖరి మాట మీతో చెప్పి నేను సెలవు తీసుకుంటాను. చూడండి, లోకాసు సువార్త 24వ అధ్యాయము 30 నుంచి 31 వరకు. దేవుని స్తోత్రం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడిన. తప్పకుండా దేవుడి స్తోత్రం చెప్పండి. వాళ్ళ కళ్ళు తెరవబడిను, ఆయన గుర్తుపట్టారు. అప్పుడు అంటే మనము సంస్కార ఆరాధన తీసుకుంటున్నప్పుడు, రొట్టె కానీ ప్రభు పల్లె కానీ తీసుకుంటున్నప్పుడు మన కళ్ళు ఏం తెరవబడాలి? ప్రభు వాక్యము తెలిసినట్లుగా మన కళ్ళు తెరవబడాలి. మన కళ్ళు తెరవబడాలి అంటే ఎప్పుడైతే ప్రభువు ఆ భోజనము తిన్నారో, ఎప్పుడైతే అది తినినాక వారి యొక్క చూసినప్పుడు వారి మనోనేత్రం ఏం చేస్తుంది? తెరవబడినది. పుట్టిగుడ్డి వాడి కళ్ళు ఎవరు తెరిచారు? యేసయ్య తెరిచాడు. దేవుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయ హల్లెలూయ. కాబట్టి ఇప్పుడు వీళ్ళ కళ్ళని ఎప్పుడు తెరచబడ్డాయి? ఏమన్నాడు అక్కడ?
వారు భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి అంటే ప్రభు బల్లలో మనము కూడా ఇది ప్రభు రక్తం అని యేసించు సహోదరుడా, ఇది ప్రభు శరీరం అని యేసించు సహోదరుడా అని ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సేవకుడు ఇవ్వాలి. సేవకుడు మడికట్టు కట్టుకొని ప్రతి ఒంగోని ప్రతి సేవకు ప్రతి సువాస దగ్గరికి వెళ్ళి, కుమార్తె ఇది ప్రభు శరీరం అని యేసించి పట్టుకొనము, ప్రభు కుమార్తె ఇది ప్రభు శరీరం అని యేసించి పట్టుకొనము ఆ మాట చెప్తూ వాళ్ళ చేతులు అవ్వాలి. ప్రభు వాళ్ళు ఇచ్చేటప్పుడు కుమార్తె ఇది ప్రభు రక్తం అని యేసించి తాగము, ఇది ప్రభు రక్తం అని యేసించి తాగమని చెప్పాలి. సేవకుడు అందరి దగ్గర వంగపడి చేయాలి. దేవుడు స్తోత్రం చెప్పడు హల్లెలూయా. అది సేవకుడికి ఇవ్వబడిన భారం, సేవకుడే ఇవ్వాలది. అప్పుడు వాక్యానుసారంగా వెళ్ళినప్పుడు వారు కళ్ళు ఏమైందంట తెరవబడతాయంట. తప్పలు కొట్టండి. దేవుడు స్తోత్రం చెప్పండి. మరి పుట్టి గుడ్డివాడికి యేసయ్య ఏం చేశాడు? కళ్ళు తెరిచాడు. కాబట్టి దేవుని పిల్లారా, ఈ యొక్క రాత్రి కాలవేళలో దేవుడు యొక్క దయలో మన కళ్ళు తెరవబడాలని మన అందరం ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇక సంబంధమైన దేవత అవిశ్వాసులు మనోనేత్రము ఏం చేసిందంట? గుడ్డితనము కలిగించిందంట. ప్రభువా నా కళ్ళు తెరవమని ప్రార్థిద్దాం. బిలాము కూడా గుడ్డివాడే వెళుతున్నాడు, అక్కడ దేవుని దూత ఉన్నది అతనికి అర్థము కాదు. అలాగే చాలా మంది క్రైస్తవులు వెళుతున్నారు వస్తున్నారే తప్ప, వారు మందిరానికి వెళుతున్నారు వస్తున్నారు తప్ప వారు మనోనేత్రము తెరవబడలేదో. మొదట మనోనేత్రం తెరవమని ప్రభుని ప్రార్థన చేద్దాం. కాబట్టి వారు భోజనం చేసిన తర్వాత, ఆయన తిన్న తర్వాత ఏమంటే ఆయన వారి కళ్ళు ఏమైందంట? తెరవబడిని. మరి మన ఈ 2019లో ఎన్నో నెలలు బాప్టిసం ఆ బల్లారాన్ని తీసుకుంటున్నాం, ఒక్క యేసును చూసామా? చూడలా. యేసయ్య వాక్యం విన్నామా? వినలా. దేవుని స్తోత్రం. మన కళ్ళు కూడా ఈ రాత్రి దేవుడు మన ఈ పాపిష్టి కళ్ళుని దేవుడు మార్చినట్టుగా, ఆత్మ కళ్ళు దేవుడు ఇచ్చినట్టుగా ప్రార్థన చేద్దాం. పుట్టి గుడ్డివాడికి దేవుడు కళ్ళునిచ్చిన దేవుడు మనకి దేవుడు కళ్ళు మార్చడా? మన కళ్ళు మార్చడా? ఆయన రక్తంతో మనల్ని కళ్ళు కడగడా? లోకమును చూడవద్దు, పరలోకం వైపే మీరు చూడండి, యేసు వైపే మీరు చూడండి అని ఈ రాత్రి మనతో దేవుడు ఏకరీతిగా మాట్లాడాడు. సమరీ స్త్రీతో మాట్లాడాడు, గుడ్డివాళ్ళతో మాట్లాడాడు. ఏమండి ఇంకా చెప్పాలంటే మరి పౌలు గారు వెళ్ళి మీరు తెలియని దాన్ని ఆరాధన చేస్తున్నారు, మాకు తెలియని దాని మీకు మేము చెప్తున్నామని ఆయన వాదన పెట్టుకొని అక్కడ అనేక ఆత్మను దేవుని వైపుకు మళ్ళించాడు. దేవుడు స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వారా, మీరు చాలా యోగ్యులు, మీరు చాలా మంచివారు. ఉచితంగా దేవుని సువార్త అందించబడుతుంది. అంటే ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళమన్నాడు. టీవీలో చెప్తే సువార్త అందదండి. మా టెంపుల్కి సహాయం చేయమనంటే అది ఒప్పుకోవద్దు. మన గ్రామంలోకి వచ్చి మన దేశంలో ప్రతి సేవకుడు చేయవలసిన పని ఏంటంటే సువార్త ఎక్కువగా చేయాలి. తప్పని కొడదామని దేవుని స్తోత్రం చెప్పండి. నశించిపోతున్న ఆత్మల పట్ల ఆయన ఎంతో తీవ్రత కలిగి ఉన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? రేపు పెందలకాడే ఏమండి మద్దలైన మరియా యేసుప్రభువారు లేచాడో లేవదని అర్ధరాత్రిగాడు వెళ్ళిపోయిందండి సమాధి కాడికి. దేవుడు స్తోత్రం చెప్పండి. రేపు ఈ రోజు అంటే పాపం ఆర్కెస్ట్రా చాలా ఆలస్యమైపోయింది. పాపం తమ్ముడు సంటి గారు మైగా సౌండ్ సిస్టమ్ పెందలకాడ పెట్టారు. మేము కూడా పెందలకాడే వచ్చాం కాబట్టి మాకెవరు ఇక్కడ తెలియదు కాబట్టి మా పాస్టర్ గారు కూడా కారులోనే బస్ చేశారు. దేవుడు స్తోత్రం. అంటే ఎవరు ఇంటికి ఒకలా తీసుకెళ్ళమని మేము అనము. ఎందుకంటే మాకు కలిగిన బాధ ఏంటంటే ప్రభువుని ప్రకటించటం అంతే. ఒకవేళ మాకు పెద్ద ఏసీ రూములు డబల్ కాట్లు మేము అడగము. ఒక గోతాం వేసినా అక్కడ పడుకుంటాను నేను. దేవుడు స్తోత్రం చెప్పాడు హల్లెలూయా. ఎందుకంటే 3 అడుగులు ఎలాడపు 6 అడుగులు పొడుగు గొయ్య మనకి, మన అమ్మటే ఏది వచ్చేది లేదు. ఒట్టి సువార్త పని ఎంత చేస్తే దేవుడు అంటాడు భలే మంచి దాసుడా అంటాడు. దేవుడు స్తోత్రం చెప్పాడు హల్లెలూయా. మనం గుడ్డివాడు ఒకప్పుడు. ఒకవేళ మీరేమో నాకు తెలియదు, నేను గుడ్డివాడిని. నా కళ్ళు దేవుడు తెరిచాడు, తెరిచినాకే సువార్త చేస్తున్నాను. అలాగే మీ కళ్ళు కూడా తెరవాలని ప్రభు యొక్క మొదటి రాత్రి ఉద్దేశం, దేవునికి ఉద్దేశం. మీరు కూడా మరి తుమ్మలపెంటలో చుట్టుపక్కల మరి యవన బిడ్డలు ఉన్నారు, యవన కుర్రాళ్ళు ఉన్నారు, మీరందరూ సువార్త చేయాలని నా ప్రార్థన. తప్పడు కొడదాం. దేవుడు స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మీరందరూ సువార్త చేస్తే నాకు కొంత భారం తగ్గిపోద్ది. ఏమండి కాబట్టి 13 జిల్లాల మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఇది 8వ జిల్లా. మరి 9వ జిల్లాకి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఆయన ఇష్టం ప్రకారం నడుస్తూ ఉంది ఈ మందసము. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి. రేపు పెందలకాడే వస్తే మంచి పాటలు మంచి సాక్ష్యాలు మనము ఇందాం. మరి మనందరి కళ్ళు దేవుడు తెరవాలని ప్రార్థన చేద్దాం. నా కళ్ళు తెరిచాడు. ఇందాక చేతులు ఎత్తిన వారు దేవుని చూశారు వెలుగు, వాళ్ళ కళ్ళు దేవుడు
తెరిచాడు. మరి ఇక్కడ అబ్బాయి పాస్టర్ గారు తెరిచారు. వీళ్ళ కాళ్ళు దేవుడు, నా కాళ్ళు, అందరి కాళ్ళు దేవుడు తెరిచాడు. ఈ రాత్రి ఇంకా దేవుని చూడని వారు ఈ రాత్రి మిమ్మల్ని చూడాలని ప్రభు దగ్గర నేను ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి అంతా దేవుడు వాక్యమైన బిడ్డను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము. ఇదిగో ఇక రాత్రికాల వేళలో మొదటి మీటింగ్ ప్రభువా, చీకనగా మీరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ మీరు జరిగించిన విధానాన్ని చూడగా భయము, ఆందోళన మాకు కలిగించారు ప్రభువా. మీరు మా మధ్యలో ఉండి గొప్ప కార్యం మొదటి రాత్రి స్పందన మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇదిగో నాయన, మరి మిమ్మల్ని నమ్ముకున్న పెద్దవారు, చిన్నవారు, పురుషులు, స్త్రీలు, చిన్న బిడ్డలు గ్రామాల నుంచి వచ్చారు తండ్రి. ఆ బిడ్డలను ఆశీర్వదించండి. వారి కుటుంబాలు, వారి చెరువులు, వారికి కలిగిన వ్యాపారాల్ని ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, ఇదిగో నాయన, మరి ఈ క్రీస్తు సంఘము తుమ్మలబెండలో ఎంతమంది అయితే, ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో ఆ కుటుంబాలన్నిటినీ ప్రభువా మీరు సమాధానపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, తమ్ముడు సహోదరుడు ప్రభుకుమార్ గారి సంఘాన్ని కూడా దర్శించండి. ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న సంఘాలన్నిటినీ, సేవకులను, సేవకుళ్ళు ప్రభువా, దైవ సేవకులు, సేవకురాళ్ళందరినీ, విశ్వాసులందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి. రేపు నాయన ఇదిగో స్థలము పట్టినంత ప్రజలతో మీరుండమని ప్రార్థిస్తున్నాము. నాయన నీ కార్యం జరిగించండి. వాతావరణ పొడిదర్చండి. మీటింగ్లు అయిన అనంతరము గొప్ప వర్షం మీరు పంపించమని ప్రార్థిస్తున్నాం. ఈ 2 రాత్రులు ఇంకా 2 రాత్రులు జయకరంగా మీరు జరిగించి మహిమ పొందండి. ఎందుకంటే ఇదిగో ప్రతి ఒక్క అధికారం మీ చేతిలో ఉన్నది నాయన. ప్రతి ఒక్క అధికారం, ప్రతి సృష్టి నీ చేతిలో ఉంది కాబట్టి మీరే మహిమ ప్రభావాలు ఆరోపించుకొని ఇక 2 రాత్రులు కూడా జయకరంగా జరిగించి మహిమ పొందమని, ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేక రీతిగా ఆశీర్వదించి నడిపించమని, వారి ఇవ్వబడిన కానుకలు, వారి ఇవ్వబడిన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మళ్ళీ రేపు రాత్రి మేము వాళ్ళని కలుసుకొని నీ మాటలు చెప్పి వారితో మేము సంబోధించి మాట్లాడే వరకు ఈ కార్యక్రమం జరిగించి మహిమ పొందమని, అలాగే ఈ యొక్క సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్న సంటి గారిని, వారి యొక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. అలాగే ప్రభువా, ఇదిగో నాయన జెర్మియా, ఇదిగో నాయన ప్రభువా పౌలు గారు, అలాగే కుమార్ గారు వారి సంఘాల నుంచి వచ్చి వారి సంఘాల కొరకు ఆశీర్వాదకరంగా ఈ పని చేసి ఉండగా వారు సంఘముల కొరకు ఎంతో కృషి చేస్తున్న యవన బిడ్డల కొరకు మీరు ప్రత్యేక రీతిగా ఆశీర్వదించండి నాయన. నీ కృప తోడుగుంచండి. వారి సంఘమును కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. అలాగే చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, దూరం నుంచి దగ్గర నుంచి ఉన్న బిడ్డలందరినీ, నా తోటి సేవకులందరినీ ఆశీర్వాదకరంగా నడిపించి మహిమ పొందమని, ఇదిగో నాయన ఇప్పటివరకు ప్రార్థనలు, పాటల్లో, వాక్యములు నా ప్రభా కానుకల సమర్పణ ఆశీర్వాదములు మేము ఉండగా మమ్మల్ని ఒట్లుగా వచ్చిన మమ్మల్ని నిండైన దీవెనలతో నడిపించమని, వారి మీద పనిచేస్తున్న దురాత్మ శేఖర శక్తులు, అంధకార స్వభావాలు నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామములో భూలోకములో బంధిస్తున్నాం. పరలోకముల తట్టిని బంధించి బిడ్డలందరికీ విడుదల దయచేయమని, ఈ మైకి ఎంత దూరం అయితే వినపడుతున్నదో రేపు అనేక మంది, వందలాది మంది గుంపులు గుంపులుగా నీ సన్నిధికి వచ్చినట్టుగా మీరు దూరం తెరిచి నడిపించమని, రేపు మా మధ్యకు వస్తున్నా ఇదిగో నాయన హైకోర్టు లాయర్ గారు, కాకి శ్రీనివాసరావు గారు మా మధ్యకు వస్తున్నారు. ఇంకా పెద్దవారు మా మధ్యకు రాబోతూ ఉన్నారు నాయన. వారందరినీ మీరు క్షేమంగా తీసుకొని రండి. అనేక మందికి మేలుకరంగా, ఈ ప్రదేశ ప్రజలందరికీ మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీటింగులు జరిగించి మహిమ పొందమని, ఇదిగో ఎన్నికలేని దుమ్ము దుల్లాంటి నన్ను కొద్ది నిమిషాలు వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నిన్ను నాయన హెచ్చించి నేను తగ్గించుకొని ఉండగా ఆశీర్వదించి నడిపించమని, రేపు మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన శక్తిగల నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సామస్యం ఇదిగో వచ్చిన మీటింగ్, తొలి మీటింగ్ వచ్చిన బిడ్డలందరికీ, ఇదిగో చేరి ఉన్న బిడ్డలందరికీ, దూరం నింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, వాక్యమందుతున్న దాసులకు, ఇదిగో ఇక్కడ ఉన్న చేరి ఉన్న స్త్రీ పురుషుల చిన్న బిడ్డలకు అందరికీ దేవుని కృప నిరంతరం తోడాయ ఉండను గాక. ఆమేన్. అందరికీ శుభవందనాలు. దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క బలము చేత, దేవుని యొక్క మహా ఆలోచన చేత మరి ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఈతమొక్కలు అనే గ్రామంలో మరి 1996 నుంచి పరిచర్య కొరకు ఇక్కడికి వచ్చాము. మరి 2000లో పరలోక దర్శనం గాస్పల్ మినిస్ట్రీ రిజిస్ట్రేషన్ జరుగుతాము ప్రారంభమైనది. అటు తర్వాత మరి మేము చూపిస్తున్న ఈ రేకుల షెడ్ చర్చి, బెత్లెహేం చర్చి, ఆ సంస్థ తరపున మొదట దీన్ని ప్రారంభించాము. ఇది వచ్చి దాదాపు ఒక ల్యాండ్ 1 ఎకరం దాకా ఉంటుంది. దీని చుట్టూ పారి ఇవన్నీ కట్టుకున్న తర్వాత ముందు చర్చి కట్టాము. ఈ చర్చికి కడటానికి చాలామంది తోడ్పడ్డారు, చాలామంది కూడా ముందుకు వచ్చారు. అయినప్పటికీ కూడా దేవుని మహా దర్శనం చేత ఇక్కడ మరి దేవుని యొక్క మినిస్ట్రీ స్టార్ట్ చేస్తానికి దేవుడు కృపను చూపించారు.
కాబట్టి అప్పటి నుంచి దేవుని యొక్క విషయంలో ఆలోచన చేస్తున్నప్పుడు 2000 నుంచి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఈ చర్చి 2009లో స్టార్ట్ చేశాము. 2009 నుంచి అనేక ప్రాంతములలో మరి సువార్త మీటింగ్లు, సువార్త సభలు, అనేక సంఘాల ఉద్యోగపరచము, దేవుని మహాకృప చేత చెన్నై, బెంగళూరు, అటు తర్వాత మహారాష్ట్ర, తర్వాత బాంబే, అనేకమైన స్థలములలో తిరుగుతాన్ని దేవుని కృప చూపించారు. అయితే దేవుడు మరి దీని ముందు ఈ చర్చి ముందు రేకుల షెడ్డుగా మేము వేసుకుని ఉండేవాళ్ళము. ఆ రేకుల షెడ్లు తీసేసిన తర్వాత 2011లో మరి ఒక బిల్డింగ్ స్టార్ట్ చేశాము. ఆ బిల్డింగ్ దేవుడు కృపచేత అయిన తర్వాత 2011 డిసెంబరు 11వ తారీఖు 29 ఓపెన్ జరిగినది. అటు తర్వాత 2016లో నుంచి మరలా విడోస్ వెధవరాళ్ళ యొక్క భవనం కొరకు, తర్వాత అనాథి పిల్లల భవనం కొరకు ఒకే సెంటిమెంట్గా ఒకే స్థలంలో 67 పొడుగు 57 విస్తారంలో ఒక భవనం కడతాం జరిగినది. అది ఇంకా పూర్తి కాలేదు. దానికి అయ్యేపాటికి దాదాపు 35 లక్షల దాకా అవ్వింది. ఇంకా దాదాపు ఇంకా దాని మీద ఇంకా పనులు ఉన్నవి. దాన్ని స్టార్ట్ చేస్తానికి దేవుడు కృప చేస్తే దాన్ని స్టార్ట్ చేస్తానికి దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అటు తర్వాత దానిపైన చర్చి, బెత్లెహేం చర్చి, ఈ రేకుల షెడ్లో నుంచి ఆ చర్చిలోకి వెళతానికి దేవుడు కృప చూపించాడు. అది కూడా 67 పొడుగు 57 ఎలాడుపున విస్తారణ దానిపైన కడతము జరిగినది. ఆ చర్చి పని ఇప్పటికే దాదాపు 20 లక్షల దాకా పని అయినది. దాదాపు ఇంకా 15 లక్షల దాకా చర్చి ఇంకా పని ఉన్నది. దాంట్లో బండ్లం పడతాము, గుమ్మాలు వేస్తాము, చాలా పనులు ఉన్నాయి. కాబట్టి దాని కొరకు అందరూ ప్రార్థన చేయండి. ఆ చర్చి పూర్తిగా అవి ముందుకు జరిగినట్లుగా మీరందరూ ప్రార్థన చేసి సహకరించాలని ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాము. అటు తర్వాత ఇదిగో పాత బిల్డింగ్ మీద ఇవ్వబడిన చర్చి కట్టడలు, అది బైబుల్ కాలేజీ. అది కూడా ఆ బిల్డింగ్ కూడా 40-60 ఎలాడుపు 40 పొడుగున మరి అక్కడ బిల్డింగ్ దాని మీద కడతం జరిగినది. అది ఇంకా ఇప్పటికీ చాలా పని అయినది. ఇంకా దానికి తలుపులు, తర్వాత లోపల బండలు, తర్వాత చుట్టూ గోడలు, మరి ఆ బైబుల్ కాలేజ్ పూర్తిగా అయినట్లుగా మరి దాని కొరకు సహకరించాలి, మరి దాని కొరకు ప్రార్థించాలి. బైబుల్ కాలేజీ అనేక యవన బిడ్డలను తరబేతి చేయాలని ఈ దర్శనంలో అనేక మందిని సేవకులను మరి ఉన్నతమైన సేవ పిలుపులో వారిని స్థిరపరచాలని దాని కొరకు ప్రభు నిర్మిస్తూ ఉన్నాడు ఆ 3 భవనాలని. కాబట్టి ఆయన బలమే తప్ప మనుషులు ఎవరు ఏర్పాటు కాదు. దేవుని యొక్క సంకల్పం చొప్పున ఆ 3 బిల్డింగ్లు అవుతూ ఉన్నాయి. అటు తర్వాత ఈ పాత చర్చి ఓపెన్ అవ్వగానే దీన్ని మరి తీయాలని అనుకుంటున్నాం. దేవుని సంకల్పం అయితే దీన్ని ఉంచుతారో తీస్తారో ఆయన ఇష్టమైనది. కాబట్టి పబ్లిక్ మరి ఇక్కడ చాలా పరిసర జరుగుతున్నది. 13 జిల్లాల్లో మరి ఈ సంవత్సరము 9 మీటింగుల దాకా జరిగినవి. 7 జిల్లాలు తిరిగి వచ్చింది ఈ మినిస్ట్రీ తరఫున. కాబట్టి ఇది అమెరికా సహాయం కానీ మరి ఇతర దేశ సహాయం లేదు, కానీ మన ఇండియా వరకే దీనికి తోడ్పడుతూ ఉంది. ఇండియాలో నుంచే మనం సహాయం తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇండియాని ప్రేమించాడు కాబట్టి ఇండియా నుంచే మనకు సహాయం చేయగలిగిన మహాదేవుడై ఉన్నాడు. కాబట్టి రక్షణ గురించి, తర్వాత స్వస్థతల గురించి, తర్వాత దేవుని యొక్క సేవకులు ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా తరబేతి చేయాలి, వాళ్ళు ఏ ప్రణాళిక అయితే ముందుకు వెళ్ళగలుగుతారు, ఏ వాక్యం అయితే వారి జీవితాలను మార్చగలిగిద్ది అనేది దేవుడు తన దాసులో నుంచి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా కార్యక్రమం అవుతానికి మరి ఇవన్నిటిని ఈ చుట్టూ ఎకరం నేలంటే చుట్టూ పారి కడతానికి దాదాపు ఒక 20 లక్షల దాకా అయింది దీనికి. కాబట్టి ఇంకా చాలా పని ఉంది. చాలా పని అంటే ఏన్సంగి వచ్చేసి 50 లక్షల దాకా పని ఉంది ఈ బిల్డింగులన్నిటికీ. 50 లక్షలు పని అవ్వాలంటే మనందరం ప్రార్థన చేయాలి, దీని కొరకు కనిపెట్టాలి. దీని కొరకు దేవుడు తప్ప మనుషులు ఎవరు దీనికి సహాయము చేయరు. దేవుని ప్రేరేపణ వస్తే ఎవరైనా దీని కొరకు సహాయము చేయగలుగుతారు. కాబట్టి అర్బన పిల్లలు, అనాథ ఎదవరాళ్ళు, తర్వాత చర్చి యొక్క కాంపౌండ్స్, తర్వాత కాలేజ్ యొక్క కాంపౌండ్స్ ఇవన్నీ అయినట్లుగా పూర్తి అయినట్లుగా ఈ సంవత్సరంలో అయిపోవాలని ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి దీని కొరకు ఎవరైనా మీ యొక్క ప్రార్థనాపూర్వకంగా ముందుకు వచ్చినట్లయితే మరి మా యొక్క ఫోన్ నెంబర్ కూడా అవి చేస్తూ ఉంటాం. ఫోన్ నెంబరు 9391658382. రెండవ నెంబర్ 9346492485. కాబట్టి ఇంకొక పాస్టర్ గారు కూడా నెంబర్ ఉన్నది. కాబట్టి 9393756244. కాబట్టి ఈ 3 నెంబర్లు ఎప్పుడు కాంటాక్ట్ చేస్తున్నా మీకు అందుబాటులో ఉంటాయి. మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తానికి ఆయన వస్తాము, లేదు మా దగ్గరికి వస్తానికి మీరు వస్తే మిమ్మల్ని వెల్కమ్ మేము తీసుకుంటానికి
ఇష్టపడతాం. కాబట్టి ఈ పరిసర కొరకు ఇది బంగాళాఖాత సముద్రము, ఈ పక్క అంతా కూడా బెస్తవారు వీళ్ళందరూ. మరి బెస్తవారు అంటే చేపలు పట్టేవాళ్ళే కాబట్టి వాళ్ళ పరిస్థితులు మనందరికీ ప్రపంచమంతా తెలిసిన భావమే. కాబట్టి ఈ సముద్రం ముట్టిన ఈ పరిసర జరుగుతానికి దేవుని మహాకృప చేత జరుగుతుంది తప్ప ఇది మన బలము, మన జ్ఞానము, మన శక్తి కానే కాదు. కాబట్టి ప్రతి శుక్రవారము సంపూర్ణ రాత్రి ఆన్లైన్ ప్రేయర్ పెడుతూ ఉంటాము. కాబట్టి ప్రతి 3వ శుక్రవారం ప్రతి నెల వచ్చిన సేవకులకి మరి చక్కని భోజనం పెడతాము, వాళ్ళ మర్యాదపూర్వకంగా పంపిస్తాము. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు మంచి సేవకులే వస్తారు, మంచి నెంబర్ 1 సేవకులే వస్తారు, అందుట్లో ఏం తిరిగేమి లేదు. కాబట్టి దీని కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువ సేవకులు వస్తారు. కాబట్టి ఇంకా సేవకులు దాదాపు 100 మందిగా తీసుకోవాలని ఆశపడుతున్నాము. అటు తర్వాత ఈ నెల మరి గాజువాక దగ్గర తొంగలాంలో మరి 13వ తారీఖు బిషప్ అధికారి సంస్థ తరపున మరి ఇసాక సేవకులు గారికి ఇచ్చారు. మరి ఇక మీదటి నుంచి మరి బిషప్ అధికారం వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ వారు జరిగించాలని, 100 మంది సేవకులను వారి సంఘాలను ఉద్యోగపరచాలని వారి యొక్క ఆలోచన ఉన్నది. కాబట్టి మీరు అందరూ ప్రార్థించండి. ఈ ప్రాంతం అంతా కూడా మరి దేవుడిని ఎరగని ప్రజలు చాలా మంది ఉన్నారు, ఎరిగిన వారు కూడా భక్తిహీనతగా ఉన్నారు. ఎరిగిన వారు ఇంకా పరిపూర్ణతగా వెరగాలని ప్రార్థన చేద్దాం. ఇంకా దేవుని విషయంలో యేసుప్రభు వారి గురించి అవగాహన అంత కరెక్ట్గా లేదు ఈ ప్రాంతంలో. కాబట్టి యేసుప్రభు వారిని సంపూర్ణతగా తెలుసుకున్నట్లుగా మొదటి ప్రాంతంలో ఉన్న సేవకులు వారి మైండ్ సెట్ దేవుడు మార్చినట్టుగా, విశ్వాసుల మైండ్ సెట్ దేవుడు మార్చినట్టుగా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను ఇక్కడ 24 సంవత్సరాల నుంచి ఈ పరిచర్యలో ఇక్కడ ఈ సముద్రం ఉంటే మేము ఉంటున్నాము. కాబట్టి మాకు 4 మగపిల్లలు 1 ఆడపిల్ల. కాబట్టి వీళ్ళందరి కొరకు ప్రార్థించండి. మా సంఘము చాలా ఆసక్తి కలిగిన సంఘం. బెత్లెహేం చర్చి ప్రజలు రకరకాల బెస్తవారు మరి అన్యుల్లో నుంచి రకరకాలైన ప్రజలు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. ఇంకా జనం ఇంకా ఎక్కువగా వచ్చినట్టుగా మనందరం ప్రార్థన చేద్దాం. కాబట్టి ఇక్కడ ఇది బాప్టిస్తాలు తొట్టేవాడు కట్టాము. ఇక సముద్రంలోకి వెళ్లకుండా ఇక్కడే బాప్టిస్తాలు ఇస్తానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి ఇవన్నీ అవటానికి దేవుడి మహాకృపశాతి కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి ఇంకా 50 లక్షలు అయితే కానీ ఈ కాంపస్ అంతా పని కంప్లీట్గా పూర్తవుద్ది. ఎవరైనా దాతలైన వారు, ఇంకెవరైనా ఇష్టపడిన వారు దేవుని కొరకు వారి యొక్క ప్రాణత్యాగమే కాకుండా ధన సహాయం చేసేవాళ్ళు కూడా ముందుకు వచ్చి రీలుగా మీరు చూసి దీనికి సహాయపడగలరు. రీలుగా చూడొచ్చు, ఏమైనా లెటర్ల ద్వారా ఫోన్ల ద్వారా రకరకాలైన చేసేది కాదు. మీరు రీలుగా మరి యూట్యూబ్లో మేము దీన్ని ప్రచురణ చేస్తూ ఉన్నాము. ఆ యూట్యూబ్లో మీరు చూసిన వాళ్ళు దీని కొరకు ఆలోచన చేయవచ్చు. తర్వాత దాని కింద బ్యాంక్ నెంబర్ కూడా ఉంటుంది, SBI బ్యాంక్ నెంబరు. కాబట్టి మీరు ఎవరో తోడ్పడేవాళ్ళు ఆ నెంబర్కి సంపూర్ణతగా దానికి చేయవచ్చు. లేదు మీరు రావచ్చు మీటింగులకి. కాబట్టి మీటింగులకి తర్వాత ఆన్లైన్ ప్రేయర్కి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు రీల్గా వస్తే ఇంకా మంచిది. మీరు ఉదయం సంతోషిస్తుంది, దేవుడు ఆనందిస్తాడు, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఈ ఆరాధన క్రమము చాలా శ్రేష్టమైనది. ఆరాధన క్రమము ఆదివారం ఆరాధన ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ప్రతి నెల మొదటి ఆదివారము బల్ల ఆరాధన ఇవ్వబడుతుంది. శనివారం ఉపాస ప్రార్థన రాత్రి 7:30 నుంచి 9:30 వరకు ఉపాస ప్రార్థన స్వస్థత ప్రార్థనలు చేయబడును. శుక్రవారం స్త్రీల కూటమి ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు. ప్రతి నెల మొదటి గురు శుక్రు శనివారాలలో ఉదయం సాయంత్రం ఉపాస ప్రార్థన జరపడము. ప్రతి నెల 3వ శుక్రవారం సంపూర్ణ రాత్రి ఉపాస ప్రార్థన ఉదయం 11 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ ఆరాధన జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఆరాధన ఇంకా జరగాలని మరి 13 జిల్లాల్లో ఇంకా 13 జిల్లాకి 3 రోజులు పగలు నైటు అక్కడ ఉన్న పాస్టర్లకి మరి బట్టలు ఇస్తాము, వాళ్ళకి భోజనాలు పెడతాము, సువార్త అందిస్తుంది సంస్థ. కాబట్టి దీని కొరకు అమెరికా నుంచి కానీ ఎవరి యొక్క సపోర్ట్ లేదు. ప్రభు అని యేసు సపోర్టే తప్ప ఎవరి సపోర్టు దీనికి లేదు. కాబట్టి మీరు ప్రభు బిడ్డలు అయితే దీని కొరకు సహకరించవచ్చు, దీన్ని ముందుకి నడిపిస్తారని మన రక్షకుడైన మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ఆహ్వానిస్తూ నేను ఈ మాటలు ముగించి ప్రభు దగ్గర సెలవు తీసుకొస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.